హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము బర్జర్క్ వాల్యూమ్ 18 పిల్లర్ ఆఫ్ ఫ్లేమ్ చాప్టర్ నుంచి కంటిన్యూ చేద్దాం. దాని తర్వాత వాల్యూమ్ 19 కూడా కంప్లీట్ చేద్దాం. చలో లెట్స్ బిగిన్ ది చాప్టర్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి ఫర్నిస్ పాస్ట్ ని చూపిస్తారు. తన చిన్నపిల్లగా ఉన్నప్పుడు రూమ్ బయట నుంచి వచ్చే ఆ అరుపులకి తను చాలా భయపడేదన్నమాట. అయినా కూడా ఎంతో వింతగా ఆ రోడ్స్ అన్ని తనని అట్రాక్ట్ చేశాయంట. దాంతో తనెళ్ళి ఆ విండో నుంచి చూసిద్ది. అక్కడ తనకి సమ్ మిస్టీరియస్ పిల్లర్ ఆఫ్ ఫ్లేమ్స్ కనిపించేవి. అప్పుడు తనకు అవన్నీ ఏంటో తెలీదు, కానీ మనకి తెలుసు కదా. ఇక్కడే మనకి చాప్టర్ యొక్క టైటిల్ కార్డ్ పడుతుంది. లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ మనకి ప్రెజెంట్ ని చూపిస్తారు. అప్పట్లానే ఇక్కడ కూడా కొంచెం మంది హెరిటిక్స్ ని కర్రలకి కట్టేసి ఉంచుతారనమాట కాల్చేయడానికి. వాళ్ళు రెడీగా ఉంటారు, కమాండ్ కోసం వెయిట్ చేస్తారు. ఫర్నిస్ ఏమో రిలీజ్ అంటది. దాంతో ఆ ముగ్గురిని కాల్చేస్తారు వాళ్ళు. అలా కాలిపోతున్నోళ్ళు అరిచే అరుపులకి కిందున్నోళ్ళందరూ చూసి భయపడతా ఉంటారు. ఒక పక్క సోల్జర్స్ ఇట్లా మాట్లాడుకుంటారు. అదే ఆ జెరోమ్ గాడు ఉంటాడు కదా, వాడు వాళ్ళని అలా కాల్చేయడానికి తనకి కొంచెం కూడా మొహమాటం లేదా అనేసి అంటాడు. దాంతో పక్కన సోల్జర్ గాడు చెప్తాడు, అరే సార్ జెరోమ్, మీకు ఈ విషయం తెలీదా? కమాండర్ ఇలాంటివి చాలానే ఎక్స్పీరియన్స్ చేశారంట. ఎందుకంటే వాళ్ళ హోమ్ సిటీ స్క్వేర్ ని ఫేస్ చేస్తూ ఉండేదంట. ఎప్పుడైతే ఈ హెరిటిక్స్ హంట్ అనేది స్టార్ట్ అయినవో ఆ స్పేస్ ని వాళ్ళు బర్నింగ్ గ్రౌండ్స్ గా ఉపయోగించే వాళ్ళంట. తను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి కమాండర్ ఆ స్టేక్స్ ని కాల్చేందుకు వాలంటీర్ చేసిందంట అని చెప్తాడు. అది మాత్రమే కాదు, ఆ బ్లాక్ సార్ట్స్మెన్ ని వెతకడానికి వెళ్ళిన కారణం కూడా 3 ఏళ్ల క్రితము తను చేసిన మెరిటోరియస్ సర్వీస్ గానే హోలీసీ పర్మిషన్ ఇచ్చారు అని చెప్తాడు. తనకి ఒక గ్రూప్ ఆఫ్ హెరిటిక్స్ దొరికారని, వాళ్ళందరినీ సేమ్ ఇలానే కాల్చేయమని ఆర్డర్స్ పాస్ చేసిందని చెప్తాడు. ఈ జెరోమ్ గాడు కొంచెం ఆశ్చర్యపడతాడు. వామ్మో ఏంద్రా ఇది ఇలా ఉంది అని. ఆ మాటలన్నీ విని పక్కన అజాన్ గాడు ఉంటాడు, అరుస్తాడనమాట, ఏంటి అక్కడ గుసగుసలు, సైలెంట్ గా ఉండండి అని. దాని తర్వాత ఫర్నిస్ అవన్నీ గుర్తొచ్చుకుంటూ ఉంటది. ఆ ఫాదర్ గాడు మాట్లాడతాడు కదా, ఇవన్నీ పట్టించుకోకు, నీ డ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, నువ్వు దేవుడిని క్వశ్చన్ చేయకూడదు అని ఏవేవో చెప్తాడు కదా, అవన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటది. కట్ చేస్తే పక్కన ఒక చిన్న పిల్లోడు ఏడుస్తా ఉంటాడు, డాడీ అని. ఆడి దగ్గరికి టార్చ్ పట్టుకుని ఒక ముసలోడు వెళ్ళి, హే మీ డాడీ ఒక హెరిటిక్ కదా, దాని అర్థం ఏంటి? తండ్రి ఎలా ఉంటాడో వాడి కొడుకు కూడా అలాగే తయారవుతాడు. కాదు అంటే నువ్వు దాన్ని ప్రూవ్ చేయాలి. ఇదిగో తీసుకో, దీన్ని విసిరేయ్ అనేసి ఆ టార్చ్ ఇస్తా ఉంటాడు. నీ మీద జాలిపడి ఇదంతా చేస్తున్నాను, కావాలంటే నీ చుట్టూ చూడు, వాళ్ళందరూ నిన్ను ఎలా చూస్తున్నారో. ఒకవేళ నువ్వు దీన్ని విసిరేయకపోతే నెక్స్ట్ నిన్నే కాల్చేస్తారు అనేసి బెదిరిస్తాడు. ఆ బుడ్డోడేమో నేనా నేనా అని అడుగుతా ఉంటాడు. సడన్ గా వీడి మీదకి ఒక కత్తి వస్తుంది. ఏంట్రా అని చూస్తే సర్పికోగాడు అనమాట వాడు. వాడు చెప్తాడు, మీరేమి కంగారు పడకండి, ఈ చిన్నపిల్లోడేమి హెరిటిక్ కాదు, ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ ట్రయల్ లోనే తెలిసిపోయింది అని చెప్తాడు. దాంతో ఈ ముసలోడు, అచ్చా అవునా, నన్ను క్షమించండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ బచ్చాడేమో ఫుల్ ఏడుస్తాడు అనమాట. వాడికి ఒక పక్క కోపం వస్తా ఉంటది, ఏడుపు వస్తా ఉంటది. అదంతా చూసిన తర్వాత సర్పికో వాడి వెళ్ళిపోతాడు వాడిని వదిలేసి. అక్కడ ఆ స్టేక్ మీద వాళ్ళు కాలడం చూసి వీడికి ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుంది. దాంతో లేడీ ఫర్నిస్ దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి లేడీ ఫర్నిస్, నాకు ఇప్పుడు ఒంట్లో ఏమీ బాలేదు, నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా అనేసి అడుగుతాడు. ఫర్నిస్ ఏమో ఆ ఓకే, అయితే పర్సనల్ కేర్ కూడా మన డ్యూటీలో భాగమే అని చెప్పేసి వాడిని పంపించేస్తుంది. వాడేమో ఐ అపాలజైజ్ అనేసి వెళ్ళిపోతా ఉంటాడు. పక్కనున్న సోల్జర్స్ గుసగుసలు ఆడుకుంటారు అనమాట. ఎప్పుడు ఎవరినైనా కాల్చినా కూడా వీడు ఇలానే వెళ్ళిపోతాడు, వాటర్ స్లాకర్ అని తిట్టుకుంటాడు. దాంతో సీన్ కట్. సర్పికోగాడు ఆ చర్చ్ లోపల ఉండే ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడనమాట. వాడు లోపల అనుకుంటా ఉంటాడు, ఆ ఫ్లేమ్ ని నేను హ్యాండిల్ చేయలేను అని. ఈ గ్యాప్ లో అక్కడికి జెరోమ్ గాడు వచ్చేస్తాడు. వచ్చి సర్పికోగాడితో చెప్తాడు ఇట్లా, అక్కడ నువ్వు చాలా మంచి పని చేసావు అని. అదే ఆ చిన్నపిల్లని కాపాడతాడు కదా. ఈ సర్పికోగాడేమో, అరే సార్ జెరోమ్ కరెక్టే కదా అనేసి అంటాడు. ఆ జెరోమ్ గాడేమో, అరే మీరు నా పేరు భలే గుర్తుపెట్టుకున్నారే, ఒక హర్డ్ ఆఫ్ ఆర్మ్స్ నుంచి నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను అనేసి నవ్వుతాడు. తర్వాత వచ్చి పక్కన కూర్చుంటాడు. సర్పికోగాడు అడుగుతాడు, అదేంటి మీరు ఇక్కడున్నారు అని. వాడు చెప్తాడు, నేను కూడా ఇంతే మీలాగే కొంచెం రెస్ట్ తీసుకుందామని వచ్చాను, లేదంటే ఆ చెత్త డ్యూటీలో ఎవరుంటారు చెప్పండి అనేసి అంటాడు. అలాంటి ఒక విషయాన్ని నేను చూడలేకపోతున్నాను అనేసి అంటాడు. మీరు కూడా అందుకే వచ్చారు కదా అని అడుగుతాడు వీడు. కానీ సర్పికోగాడేమో, లేదు లేదు అటువంటిది ఏమీ లేదు, నాకు ఒంట్లో బాగాలేదని చెప్పబోతాడు. గానీ ఈ జెరోమ్ గాడు నవ్వుతాడు. ఇంకా వెల్ ఇట్ డజంట్ మ్యాటర్, ఇప్పుడు దాన్ని వదిలేయండి అనేసి వేరేది కంటిన్యూ చేస్తాడు. నేను మీ నుంచి అతిగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో ఒక చిన్న పేల్ ఫేస్డ్ వీక్లింగ్ అని అనుకున్నాను, కానీ మీరు అక్కడ ఆ చిన్న పిల్లోని కాపాడారు కదా, అది చాలా మంచి పని అని చెప్తాడు. అప్పుడు సర్పికోగాడేమో, ఓ అదా, దాట్ వాస్ పర్సనల్ అని చెప్తాడు. ఈ జెరోమ్ అడుగుతాడు, అదేంటి ఏం జరిగింది అని. ఈ సర్పికోగాడు పాస్ట్ చెప్తాడనమాట. 3 సంవత్సరాల క్రితము నేను కూడా ఆ చిన్న పిల్లోడి ప్లేస్ లోనే ఉన్నాను. మా మదర్ మీద హెరిటిక్స్ అని ఆరోపణ రావడం వల్ల తనని కూడా స్టేక్ మీద
కాల్చేశారు. తను కాలిపోవడము నా కళ్ళారా చూశాను అని చెప్తాడు. అదంతా చెప్పంగానే ఇంకా ఈ జెరోమ్ గాడు ఫుల్ షాక్ అయితాడు. నన్ను క్షమించండి. ఇట్లా మీ పర్సనల్ ఫీలింగ్స్‌ని హర్ట్ చేయాలని నేను అనుకోలేదు. ఈ విషయం నేను వేరే ఎవరితోనూ చెప్పను అనేసి అంటాడు. సర్పికో గాడు కొంచెం కూల్ డౌన్ చేద్దామని అంటాడు ఇట్లా. అరే అటువంటిదేమీ లేదు. ఆ విషయం పక్కన పెడితే సడెన్‌గా మీరేంటి ఒక అరిస్టోక్రేట్ లాగా బిహేవ్ చేస్తున్నారు అనేసి అడుగుతాడు. ఈ జెరోమ్ గాడేమో కొంచెం నవ్వుతాడు. అమ్మాయిలు కూడా అలాగే చెప్తారు నాతో అనేసి అంటాడు. దాని తర్వాత జెరోమ్ గాడు ఇట్లా అంటాడు. మీతో ఇప్పుడు మాట్లాడిన తర్వాత నాకెంతో హాయిగా ఉంది. ఓకే అయితే నేనెళ్ళి నా కోసం ఎవరైనా ఒక లేడీని ఎతుక్కుంటా అనేసి నవ్వుతాడు. ఈ సర్పికో గాడు అడుగుతాడు. అదేంటి నీ హెరల్‌తో అలాంటి మాటలు మాట్లాడుతున్నావేంటి అని. ఈ జెరోమ్ గాడేమో నా కోసం మీరు కూడా ఒక సీక్రెట్‌ని దాచుంచండి అనేసి అంటాడు. సర్పికో గాడు అచ్చా ఓకే ఎక్స్‌చేంజా సరే సరే అని అక్కడి నుంచి బయలుదేరతాడు. దాని తర్వాత జెరోమ్ గాడు లోపల ఇట్లా అనుకుంటాడు. వీడేదో ఆమె వెనకాల తోకలా తిరుగుతాడు అనుకున్నాను గానీ వీళ్ళో చాలానే ఉంది. ఒకసారి ఆలోచించి చూస్తే వీడు 3 ఏళ్ల క్రితం అన్నాడు గదా! అరే కొంపదీసి అనేదో అనుకుంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఫర్నిష్‌ని చూపిస్తారు. తను రూమ్ లోపల ఉంటదన్నమాట. ఈ సెన్స్‌లెస్‌ది షర్ట్ ఏసుకోకుండా ఉంటది. అలా పడుకొని ఏదో ఆలోచిస్తా ఉంటది. అదే తన ఫ్లేమ్స్‌లోకి చూసినప్పుడు తనకిదంతా గుర్తుకొస్తుంది అని చెప్పిద్ది మనకి. తన చిన్నప్పుడు వాళ్ళ ఇంటి ముందే వాళ్ళని కాల్చేసేవాళ్ళు గదా! స్టేక్స్ మీద. అసలు తనకు తెలవకుండానే తను డోర్ ఓపెన్ చేసుకొని అక్కడి దాకా వెళ్ళిపోయిందని, ఆ కుప్పలు కుప్పలు జనాల మధ్యలో వాళ్ళ అరుపులు ప్లస్ ఆ ఫ్లెష్ బర్న్ అయిపోతున్న స్మెల్ అవన్నీ వినిపించేవని అండ్ సడెన్‌గా ఎవరో తన చేతికి ఒక టార్చ్ ఇచ్చారని తను భయంతో ఆ టార్చ్‌ని విసిరేసిందని చెప్పిద్ది. దాని తర్వాత ఏదో స్ట్రేంజ్ థింగ్ జరిగిందని చెప్పిద్ది. తను టార్చ్ చేసిన వెంటనే ఆ ఫ్లేమ్స్‌లో నుంచి చాలా షాడోస్ బయటకొచ్చేసాయని చెప్పిద్ది. అదేంటో మళ్ళీ చూడ్డానికి ఇంకొక టార్చ్ విసిరిద్దనమాట. అప్పుడు తనకి కనిపిస్తది. సో తను రిలైజ్ అయ్యిద్ది. నేను ఈ టార్చెస్ విసిరిన తర్వాత అక్కడుండే షాడోస్ డాన్స్ ఏస్తాయి అని. నేను ఆ టార్చ్ విసిరేసిన ప్రతిసారి ఆ షాడోస్ కదిలేవని, ఏదో డాన్స్ ఏస్తున్నట్టుగా, ఏదో ట్రెంబుల్ అవుతున్నట్టుగా మూవ్ అయ్యేవని చెప్తుంది. దాని తర్వాత చుట్టుపక్కల జనమంతా చూసి ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఈ చిన్న పిల్ల మీద ఉండాలి. నువ్వు చాలా బాగా చేసావు మిస్సీ. చైల్డ్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్ అనేసి పొగుడుతారు. అప్పుడు ఫర్నిష్ చెప్పిద్ది. ప్రాబబ్లీ ఆ ఫ్లేమ్స్ ఒక మంటేమో గాని నా బెల్లీ కింద ఒక స్ట్రేంజ్ వార్మ్త్ నేను ఫీల్ అయ్యాను అని. దాంతో సీన్ కట్ మళ్ళీ ప్రెజెంట్ ని చూపిస్తారు మనకి. అక్కడ ఫర్నిష్ బెడ్ మీద పడుకొని సెల్ఫ్ ప్లెజర్ ఇచ్చుకుంటా ఉంటది. ఆ ప్రాసెస్ లో ఆ కాలిపోతున్న వాళ్ళ అరుపులు అవన్నీ వింటా ఉంటది. తన రూమ్ లోపలున్న ఆ చిన్న ఫ్లేమ్ ని చూసుకుంటూ ఆ స్టేక్ లో కాలిపోతున్న వాళ్ళని ఇమాజిన్ చేసుకుంటా ఉంటది. కాసేపున్నాక తనట్లా మొత్తం స్క్వీజన్ అయిపోయి నేనేమి తప్పు చేయడం లేదు అని ఏడుస్తుంది. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఆ వాల్యూమ్ ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు వచ్చేసి ది బ్లాక్ స్వార్డ్స్‌మెన్ ఆన్ ది హోలీ గ్రౌండ్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి కాస్కాన్ చూపిస్తారు. తన మీద మొత్తం నగలే ఉంటాయన్నమాట. కట్ చేస్తే నెక్స్ట్ మనకి లూకాన్ చూపిస్తారు. తను అక్కడికి వచ్చినోళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పిద్దన్నమాట. నేను ఇవన్నీ యాక్సెప్ట్ చేయలేను అనేసి చెప్పిద్ది. అక్కడ ఉన్నోళ్ళందరూ దయచేసి అలా అనకండి. వీటన్నిటిని యాక్సెప్ట్ చేయండి. తీసుకొని ఆమెకి ఇవ్వండి అనేసి చెప్తారు. ఈలోపు లోపలున్న ఒక ఫ్రెండ్ ఇట్లా అంటది. అరే అదేంటి వాళ్ళిస్తే మనం ఎందుకు తీసుకోకూడదు తీసుకో అనేసి అంటది. దాని తర్వాత ఇంకా లూకా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి సరే నేను తీసుకుంటాను. కానీ ఇంత పగటిపూట అందరూ చూస్తున్నప్పుడు ఇక్కడ రాకండి అని చెప్పిద్ది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారనమాట. అరే ఏం జరుగుతుంది వాళ్ళు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అని చూస్తూ ఉంటారు. లూకా ఏమో ఫుల్ కంగారు పడతా అనమాట. ఇప్పుడు మనం చాలా పెద్ద ట్రబుల్లో ఉన్నాము అనేసి అనుకుంటది. లోపల ఫ్రెండ్స్ అందరు అడుగుతారు. లూకా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళందరూ వచ్చి ఎలిన్ కి ఎందుకు ఇట్లా ట్రిబ్యూట్స్ ఇస్తున్నారు అనేసి అడుగుతారు. దాంతో ఇంకా లూకా చెప్పిద్ది. సరే అయితే జరిగిందేదో జరిగింది. మన ట్రిబ్యూట్స్ లో కొంచెం షేర్ ని ఎళ్లి పంచేయండి అని చెప్పిద్ది. వాళ్ళు కూడా సరే అయితే మేము పంచేస్తాం గానీ మనకు చాలా ఎక్కువ వచ్చింది. ఇంతకన్నా మేము చేయలేమేమో అనేసి నవ్వుకుంటారు. వాళ్ళని పంపించేసిన తర్వాత లూకా మళ్ళీ లోపలికొస్తది. అక్కడ నీనా పడుకొని ఉండి అడిగిద్దనమాట. ఇప్పుడు ఎలిన్ తో మనం ఏం చేద్దాము అని. ఇలానే జరుగుతూ ఉంటే తను మనల్ని ఏదో ఒక రోజు పట్టించేస్తుంది అనేసి భయపడతా ఉంటది. లూకా వచ్చి కొంచెం సర్ది చెప్పిద్ది. నువ్వేమి భయపడకు కామ్ డౌన్ అని చెప్పిద్ది. దాని తర్వాత ఆ జోచుమ్ గాడి బాడీ గురించి ఆలోచిస్తది. ఒకవేళ వాడి బాడీ దొరికితే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తా ఉంటది. దాంతో ఇంకా భయంతో లూకాకి చెప్పిద్ది. తనని ఇక్కడి నుంచి పంపించేద్దాము. లెట్స్ జస్ట్ గెట్ రిడ్ ఆఫ్ దాట్ గర్ల్ అని చెప్పిద్ది. దాంతో లూకాకి పిచ్చ కోపం వస్తది. మళ్ళీ నీకేమైనా పిచ్చి పట్టిందా అని కొట్టబోతది. అప్పుడు నీనా అంటది ఇంకా
కానీ ఇదెంతో క్రేజీ. మనం ఇంకా తన విషయంలో ఇన్వాల్వ్ అయితే అదే మనం అంతమవ్వడానికి కారణమవుతుంది అని చెప్పిద్ది. ఐ మీన్ నేను చెప్పేది నీకు అర్థమవుతుంది గదా! ఎలిన్ ఒంటరిగా భయం లేకుండా బతకగలదు. తనని మళ్ళీ హెరిటిక్స్‌కే ఇచ్చేద్దాము. వాళ్ళు తనని బానే చూసుకుంటారులే. తనకేం గాదు అనేసి చెప్పిద్ది. దాని తర్వాత మనం ఇప్పటిదాకా తనని చాలా రోజుల నుంచి చూసుకుంటూ వచ్చాము. మనం తన కోసం చేసింది ఇంకా చాలు అనేసి ఏడుస్తుంది. అప్పుడు లూకా అంటది, నేను అలాంటి విషయం ఎప్పటికీ చేయను. నిన్ను కానీ, ఎలిన్‌ని కానీ లేదా మరెవరినైనా కానీ నేనెప్పటికీ అబద్ధం చేయను అనేసి చెప్పిద్ది. దాని తర్వాత ఇట్లా అంటది, మేబీ నువ్వు చెప్పినట్టే నేను వేరే వాళ్ళ మీద కమాండ్స్ ఇస్తూ, ఆర్డర్ చేస్తూ ఉండేదాన్నేమో గానీ, నేను నా సొంత మిస్టేక్స్‌ని గుర్తించాను. మనందరము ఒకటే కామన్ ఫేట్‌ని షేర్ చేసుకుంటున్నాము అని చెప్పాను గదా! మనందరము కలిసుండాలనే అలా చెప్పాను. దానివల్ల మనకెంతో కష్టమైనా కూడా మనం కలిసే ఉన్నాము. బట్ ఇఫ్ ఐ లూజ్ మై నర్వ్ నేను తక్కువగా చూసేవాళ్ళలానే నేను కూడా తయారవుతాను అని చెప్పిద్ది. దాంతో ఇంక నీనా ఏం మాట్లాడదు. కాసేపటి తర్వాత ఎల్లీని చూసి ఇట్లా అంటది, ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు నిజంగానే మనం చాలా బ్యాడ్ సిచ్యువేషన్‌లో ఉన్నాము. ఏదో ఒక రకంగా మనందరం కలిసి ఒక మంచి ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అనేసి చెప్పిద్ది. ఈ గ్యాప్‌లో బయట నుంచి ఒక ఫ్రెండ్ వచ్చేస్తది. లూకా మనం చాలా ట్రబుల్‌లో ఉన్నాము అని చెప్పిద్ది. లూకా అడిగిద్ది ఏమైంది అని. అప్పుడు ఆ అమ్మాయి అంటది ఇట్స్ పీపీ అని. దాంతో ఇంకా లూకా ఫుల్ షాక్. ఏంటి హంటర్స్ వచ్చేసారా అని అడిగిద్ది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో ఆ పీపీ అనే అమ్మాయిని సంకెళ్ళేసి లాక్కపోతా ఉంటారనమాట. ఆ అమ్మాయి అరుస్తూ ఉంటది, నన్ను వదిలేయండి నేనేమీ చేయలేదు అని. ఆ సోల్జర్స్ ఏమో నోరు మూసుకో, నీకేమైనా కావాలంటే ఆ ట్రైల్‌లో మాట్లాడు అనేసి చెప్తారు. అక్కడున్న జనం కూడా నవ్వుకుంటారనమాట. తను లూకా వాళ్ళ ఇంటిలో నుంచి వచ్చింది కదా! ఈ మధ్య కాలంలో వాళ్ళు చాలా పాపులర్ అయిపోయారు. మేబీ మిగతా ప్రాస్టిట్యూట్స్ అందరూ కలిసి బాగా జెలస్‌గా ఫీల్ అయ్యి ఇలా చేశారేమో అనేసి నవ్వుకుంటా ఉంటారు. ఒక పక్క ఆ పీపీ అరుస్తా ఉంటదనమాట. లేదు లేదు ఇలా చేయకండి అని. మీరు రాక్షసులు, మీరు దెయ్యాలు, మీరు నన్ను రేప్ చేస్తారు, మీరు నన్ను చంపేస్తారు, ఓ దేవుడా నన్ను కాపాడు అనేసి అరుస్తా ఉంటది. దాంతో అక్కడున్న సోల్జర్ గాడికి పిచ్చ కోపమొస్తది. ఏంట్రా ఈళ్ళందరూ ఒకేలా ఉంటారా? సైలెంట్‌గా రా అని గట్టిగా అరుస్తాడు. వాడి చేతిలో ఉన్న విప్‌తో కొడతాడు దాన్ని. దాని తర్వాత అట్లా కొడుతూనే ఉంటాడింకా. తిడతాడు, ఫుల్ తిడతాడు. మీరు వేరే వాళ్ళ మిస్‌ఫార్చ్యూన్‌ని చూసి నవ్వుతా ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా కలామిటీ వస్తే ఏదో మీకు మాత్రమే ప్యూర్ హార్ట్స్ ఇంకా హ్యాండ్స్ ఉన్నట్టు బిహేవ్ చేస్తారు. మీరేదో చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తారు. మీరే పాపం చేయనట్టుగా పోర్ట్రే చేస్తారు. అంత తుచ్చమైన మీరు ఒక పక్క మీ పాపాలను పెట్టుకొని ఆ దేవుడిని ఎలా ప్రే చేస్తున్నావు అనేసి కొడతాడు. కవర్డ్‌లీ, షేమ్‌లెస్, డిస్పెకబుల్, నీకన్నా ఆ పురుగులే బెటర్ అనేసి కొడతా ఉంటాడు. కావాలంటే చూసుకో, ఇంత పెద్ద క్రౌడ్ చూస్తుంది ఇక్కడ ఎవిడెన్స్‌గా. కానీ వీళ్ళలో ఒక్కరు కూడా నిన్ను కాపాడడానికి రాట్లేదు అనేసి కొడతానే ఉంటాడు. ఆ అమ్మాయికేమో ఒక పక్క బ్లడ్ వస్తా ఉంటది. సడెన్‌గా అక్కడికి లూకా వచ్చేస్తాడనమాట. ఈ విషయాలన్నీ అంత పైనుంచి కూర్చొని కిందున్న వాళ్ళని కొడుతూ చెప్తున్నావా అనేసి అడిగిద్ది. ఆ పైనున్నోడికి ఫుల్ కోపమొస్తదనమాట. సో మీలో కూడా ఒకళ్ళకి ధైర్యం ఉందన్నమాట అనేసి అంటాడు. కానీ నీకు అర్థమవుతుంది గదా! ఒకవేళ నువ్వు తనని డిఫెండ్ చేస్తే నువ్వు కూడా అరెస్ట్ అవుతావు అనేసి చెప్తాడు. అప్పుడు లూకా అంటది, మేమేం చెప్పినా అలాగే జరుగుతుంది గదా! ఇలానే థ్రెటన్ చేసి మమ్మల్ని సైలెంట్ చేసేస్తున్నారు అనేసి తిట్టుకుంటది. మీరు ఆ టవర్ మీద నుంచి నుంచొని మీ షాట్స్‌ని ఊపుతూ కిందున్న జనాల్ని జడ్జ్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు ఏమైనా ఏంజెల్స్ అనుకుంటున్నారా అనేసి అడిగిద్ది. ఈ జఫాయిడ్‌కేమో అసలు మాటలు రావింకా. ఏం మాట్లాడుతున్నావు అనేసి అడుగుతాడు. లూకా ఇంకా తిట్టిద్ది వాడిని. అసలు ఇది ఎటువంటి హోప్ లేని విషయము. దిస్ ఈస్ హోప్‌లెస్. ప్రాబబ్లీ అంత పైన గాలి చాలా థిన్‌గా ఉంటుందేమో. నీకు మత్తెక్కినట్టుంది అనేసి కామెడీ చేస్తది. వీడికింకా కోపమొస్తది. దాంతో విప్‌తో కొట్టబోతాడు. ఆ పీపీని గట్టిగా పట్టుకుంటది లూకా ఇంకా. కట్ చేసే నెక్స్ట్ ప్యానెల్‌లో గట్స్ గాడి ఐరన్ హ్యాండ్ వస్తది అక్కడికి. ఆ విప్పు టోటల్‌గా అతుక్కుపోద్ది వాడి హ్యాండ్‌కి. గట్స్ గాడు లాగేస్తాడు గట్టిగా. దెబ్బకి ఆ సోల్జర్ కింద పడిపోతాడు. అరే ఎవడ్రా నువ్వు? నన్ను కింద పడేసే దుస్సాహసం ఎవడేస్తాడు అనేసి ఇట్లా పైకి చూస్తే అక్కడ గట్స్ ఉంటాడు. ఈ ప్యానెల్ క్రేజీ ఉంటది. వాళ్ళందరూ బిక్కమొహమేస్తారు. నువ్వే కదా బ్లాక్ షార్ట్స్‌మెన్ అనేసి అడుగుతారు. లూకాకి బల్బ్ వెలిగిద్ది. బ్లాక్ షార్ట్స్‌మెన్ ఎవరు అని. కట్ చేస్తే ఆ సోల్జర్ గాడేమో అరే నేనెంతో లక్కీ పర్సన్‌ని. అసలు నువ్వు మళ్ళీ మాకు ఇలాంటి ప్లేస్‌లో దొరుకుతావని ఎవరనుకున్నారు? ఈసారి నువ్వు అంత ఈజీగా తప్పించుకోలేవు అని అనే గ్యాప్‌లో ఈడు పట్టేసుకుంటాడు వాడి మొహాన్ని. ఎనకాలున్నోళ్ళందరూ భయపడతారు కొంచెం. అరే కెప్టెన్ అని పిలుస్తా ఉంటారు. కట్స్ గాడేమో వీడి ఫేస్‌ని ఫుల్ స్క్వీజ్ చేస్తూ అడుగుతాడు. తాను చెప్పిన దాని ప్రకారము మీరే కదా ఈ విచ్ హంట్ అంతా చేస్తుంది. నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. నువ్వు అరెస్ట్ చేసిన అందరిలోకెల్లా చెస్ట్ మీద బ్రాండ్ ఉన్న ఒక వుమెన్‌ని నువ్వు చూసావా అనేసి
అనేసి అడుగుతాడు. దాంతో లూకాకి అర్థమైపోతది. బ్రాండా అనేసి అనుకుంటది. అదే తను కాస్కా దగ్గర చూస్తా కదా! ఈ సోల్జర్ గాడేమో నాకు తెలీదు అనేసి అంటాడు. దాంతో దెబ్బకి ఇసిరేస్తాడు గట్స్ వేరే సోల్జర్ మీద. తర్వాత సోల్జర్స్ అందరూ గుర్రాల మీద వస్తా ఉంటారు. గట్స్ గాడేమో అటు ఇటు స్వార్డ్‌ని ఊపి ఊపి గుర్రాల్ని, మనుషుల్ని లెక్క చేయకుండా ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. నెక్స్ట్ ప్యానెల్ చూస్తే రక్తపాతం మొత్తం. దాని తర్వాత అక్కడున్నోళ్ళందరూ షాకు. గుర్రాలు, మనుషులు అందరూ సగం సగం ముక్కలు ముక్కలైపోయారు. అమేజింగ్ అనేసి అనుకుంటారు. ఆ కింద పడ్డ కెప్టెన్ గాడేమో మీరేం భయపడకండి. వాడిని చుట్టుముట్టి వాడిని రిస్ట్రెయిన్ చేయండి అనేసి అరుస్తాడు. కానీ ఈ గ్యాప్‌లో ఇసిడ్రో గాడు ఆ కెప్టెన్ వెనకాల నుంచి తాళం నొక్కేస్తాడు. తర్వాత లూకా దగ్గరికెళ్ళి ఆ కీస్ ఇస్తాడనమాట. నువ్వు వాడితో అంత ధైర్యంగా మాట్లాడడం నాకెంతో నచ్చింది. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ అనేసి బ్లష్ అవుతా ఉంటాడు. లూకా ఏమో ఎవడ్రా ఈ కోతి అనేసి లోపల అనుకుంటది. తను అలా వాడిని చూస్తూ ఉంటే ఈ గ్యాప్‌లో అక్కడికి పక్కగాడు వచ్చేస్తాడనమాట. ఇసిడ్రో గాడు నెత్తి మీద కూర్చొని వీడి మావోడే, వీడి పేరు డ్రూపీ అని చెప్తాడు. వీళ్ళిద్దరూ ఫుల్ ఆశ్చర్యంతో చూస్తా ఉంటారనమాట. పక్కగాడేమో కంటిన్యూ చేస్తా ఉంటాడు. వీళ్ళిద్దరికి నేనే ఓనర్‌ని, నా పేరే పక్ అనేసి చెప్తా ఉంటాడు. ఆళ్ళేమో ఫుల్ ఆశ్చర్యంతో చూస్తా ఉంటారు. అరే నాకేంటి ఏదో విచిత్రమైనది కనిపిస్తుంది అనేసి చూస్తా ఉంటారు. ఒక పక్క గట్స్ గాడేమో అసలు ఇదొక హోలీ గ్రౌండా? వాట్ ఎ సిక్ జోక్. నిజానికి ఇదొక చెత్త కుప్పలా నాకు కనిపిస్తుంది అనేసి అంటాడు. దాని తర్వాత లోపల ఆలోచిస్తా ఉంటాడు. సో ఈ చుట్టుపక్కల్లో ఎక్కడో కాస్కా ఉంది అని. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి స్ట్రేయింగ్ అన్నమాట. ఇందులో అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంటది. ఎవడో గుర్రం మీద గట్స్ ని అటాక్ చేయడానికి వచ్చేస్తా ఉంటాడు. ఇంతకీ వెనకాల నుంచి కూడా వచ్చేస్తా ఉంటాడు ఎవడో. వీడు ఆ రెండిటిని డాచ్ చేసి ఇద్దరిని ఒకే స్వైప్ లో నరికేస్తాడు. ఆ రెండు గుర్రాల తలలు కూడా లేసిపోతాయి. అక్కడున్న జనం అందరూ ఫుల్ ఆశ్చర్యపోతారు అనమాట. ఇసిడ్రో గాడు మొత్తం వణికిపోతా ఉంటాడు. ఊహు అనేసి అంటాడు. ఒక పక్క అమ్మాయిలందరూ పక్కుతో ఆడుకుంటా ఉంటారు అనమాట. పక్కగాడేమో ఆ దెబ్బలు తగులుతాయి కదా, ఆ పీపీ అమ్మాయికి మొత్తం మెడిసిన్ వేస్తా ఉంటాడు. ఈ గ్యాప్ లో అక్కడున్న కెప్టెన్ ని చూపిస్తారు మనకి. వాడేమో మొత్తం వణికిపోతా ఉంటాడనమాట. అసలు ఇదేంటి లాస్ట్ టైం లాగా లేదే, ఎంతమంది రైడర్స్ ని పంపించినా కూడా వాడిని క్యాప్చర్ చేయడం ఇంపాసిబుల్ అనిపిస్తుంది. వీడొక రాక్షసుడు అనేసి అనుకుంటాడు. ఇదంతా ఏంటంటే నిజానికి అప్పుడు వీళ్ళు పట్టుకునేది ఆల్రెడీ చాలా డ్యామేజ్ తీసుకొని ఫుల్ అలిసిపోయిన గట్స్ ని పట్టుకుంటారు. కానీ ఇప్పుడు గట్స్ గాడు కొత్త షాట్ తో వస్తాడు. ప్లస్ ఫుల్ ఎనర్జీతో ఉంటాడు. చలో లెట్స్ కంటిన్యూ. ఇదంతా ఒక పక్క అయితా ఉంటే సడన్ గా క్రౌడ్ లో నుంచి ఒక రాయి వచ్చి తగిలిదన్నమాట. ఎవరా రాయి ఇసిరింది అనేసి అరుస్తాడు ఈ కెప్టెన్. ఆ జనాన్ని చూస్తే వాళ్ళందరూ పిచ్చ సీరియస్ గా చూస్తా ఉంటారనమాట. దాంతో ఇడికి ఫుల్ భయం వేస్తుంది. సోల్జర్స్ అందరినీ విత్డ్రా విత్డ్రా అనేసి అరుస్తా ఉంటాడు. హెడ్ క్వార్టర్స్ కి రిపోర్ట్ చేద్దాము అనేసి అరుస్తాడు. అలా కమాండ్ ఇచ్చి వాళ్ళందరినీ తీసుకుపోతా ఉంటాడు. దాంతో సీన్ కట్. గట్స్ గాడు స్వార్డ్ ని మళ్ళీ నార్మల్ గా పెట్టేసుకుంటాడు. ఈ జఫ్ఫగాల్ని అడిగి ఉపయోగం ఏం లేదు, స్ట్రేట్ గా టవర్ లోపలికి పోతా అనేసి అనుకుంటాడు. ఈ గ్యాప్ లో అక్కడికి లూకా వచ్చేస్తుంది. బ్రాండ్ ఉన్న ఒక ఉమెన్ ఇంతకు ముందు నువ్వు చెప్పింది అదే కదా అనేసి అడిగిద్ది. అప్పుడు గట్స్ గాడు స్పీడ్ గా వచ్చేసి నీకు తన గురించి తెలుసా అనేసి అడుగుతాడు. ఈ లూకా ఏమో కానీ నన్ను ఫస్ట్ థ్యాంక్ చేయని అనేసి అంటా ఉంటది. గట్స్ గాడేమో ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ చెప్పు అనేసి అడుగుతా ఉంటాడు. కానీ సడన్ గా గట్స్ గాడ్ బ్రాండ్ నుంచి పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. వీడు ఇంకా గట్టిగా పట్టుకుంటాడు బ్రాండ్ ని. దాంతో లూకా వెనక్కి చూసి చెప్పిద్ది, అరే ఇది సేమ్ గా ఉందే, మా ఎలిన్ కి ఏముందో నీకు కూడా అదే ఉంది అనేసి అంటది. దాంతో ఇంకా గట్స్ గాడ్ గట్టిగా అడుగుతాడు, దయచేసి తను ఎక్కడుందో చెప్పు, ఇప్పుడు కాస్కా ఎక్కడుంది అనేసి అడుగుతాడు. వెనకాల అమ్మాయిలకి ఏం అర్థం కాదు. కాస్కానా తన ఎలిన్ కదా అనేసి అనుకుంటా ఉంటారు. దాంతో ఇంకా లూకా వాడిని తీసుకోబోతా ఉంటది. నాతో పాటు రా ఇటువైపే అని చూపిస్తుంది. సీన్ కట్. ఒకవైపు ఆ క్రీపీ ఐస్ చూస్తా ఉంటాయి అన్నమాట ఈ సీన్ మొత్తాన్ని. నెక్స్ట్ సీన్ లో మనకి మళ్ళీ కాస్కాని చూపిస్తారు. కాస్కా తనకిచ్చిన ఆర్నమెంట్స్ ని తింటా ఉంటది. ఒక పక్క ఆ నీనా పడుకొని ఉంటది కదా, తను అడిగిద్ది ఎలిన్ ని, ఒకవేళ నువ్వు నిజంగానే ఒక విచ్ అయితే నువ్వు లూకాని మిగతా వాళ్ళందరినీ కాపాడొచ్చు కదా అని, అండ్ ఇఫ్ సో నన్ను కూడా కాపాడొచ్చు కదా అనేసి అడిగిద్ది. ఈ కాస్కా ఏమో ఒక్కొక్క పర్ల్ ని తిని ఊసేస్తా ఉంటా అన్నమాట. దాంతో ఇంకా నీనా లోపల అనుకుంటది, మేబీ నేను తనని చాలా మాట్లాడినాను అందుకే తనేం చెప్పట్లేదేమో అని. దాని తర్వాత లూకా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటది, వీళ్ళేంటి ఇంతసేపు అయినా రావట్లేదు అని. తర్వాత ఒక పక్కకు తిరిగి ఏడుస్తూ ఉంటది. ఏం జరిగిందో ఏంటో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసారేమో, ఇప్పుడు నేను ఏం చేయాలి అనేసి ఏడుస్తూ ఉంటది. ఈ కాస్కా కూడా చూస్తూ ఉంటది, అరే ఎందుకు ఏడుస్తుంది అని. ఒక పక్క నీనా లోపల ఫుల్ భయపడిపోయి ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు తెప్పించుకుంటూ ఉంటది. అరే ఒకవేళ నిజంగా అలానే జరిగితే ఆ హంటర్స్ ఇక్కడ కూడా వచ్చేస్తే అప్పుడు ఎలిన్ ఇంతకు ముందు యూజ్ చేసినట్టు ఏదో పిచ్చి విచ్ క్రాఫ్ట్ యూజ్ చేస్తే అప్పుడు నేను తప్పించుకునే అవకాశమే లేదు, నన్ను వాళ్ళు చంపేస్తారు.
ఆ స్టేక్ మీద కాల్చే విషయం పక్కన పెడితే అసలు సెకండ్ లేట్ చేయకుండా వాళ్ళ నా తల నరికేస్తారు అనేసి భయపడతా ఉంటది. సడన్ గా లేస్తది. నేను ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అని భయపడతా ఉంటది. నేను త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నేను చస్తాను అని అక్కడి నుంచి లేసి పోతా ఉంటే సడన్ గా దగ్గొస్తదనమాట. అదే తనకి హెల్త్ అసలు బాగోదు కదా! దాంతో కాస్క తన దగ్గరికెళ్ళి ఇట్లా కొట్టిద్ది. ఏదో చిన్న పిల్లని చూస్తున్నట్టు చూసిద్దనమాట. నీనా ఏమో ఆ మాటలన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటది. అదే కాస్కాని ఇక్కడి నుంచి పంపించేద్దాము అని చెప్పిద్ది కదా లూకాతో. మనం తినని చాలా రోజుల నుంచి చూసుకుంటున్నాము. ఇంక మనం తిన కోసం చేసింది చాలు అని అంటదిగా. అవన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటది. దాంతో తనకింక ఫుల్ ఏడుపొస్తదనమాట. కాస్క ఏమో అట్లనే ప్యాట్ చేస్తా ఉంటది. ఏడవద్దు, ఏడవద్దు అన్నట్టుగా. కట్ చేస్తే నెక్స్ట్ తనింక ఫుల్ ఏడుస్తది. ఇదంతా ఎందుకు చేస్తున్నావు ఎలీన్ అని ఏడుస్తా ఉంటది. ఇంక దాంతో తను ఫుల్ డిసైడ్ అయిపోతాదనమాట. ఎలీన్ నువ్వు నాతో పాటు వచ్చేసేయి. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నిన్నిక్కడ ఒంటరిగా వదిలేయలేను. ఆ విషయం పక్కన పెడితే ఒంటరిగా లోన్లీగా ఉండడం ఈజ్ ఎ స్కేరీ థింగ్ అనేసి చెప్పిద్ది. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి గట్స్ ని చూపిస్తారు. వాడు కాస్కా నేనొస్తున్నా అన్నట్టుగా స్పీడ్ గా వస్తా ఉంటాడు. ఎన్నో డెకేడ్స్ పాస్ అయినట్టు నాకు అనిపిస్తుంది. నువ్వు ఇంకా అప్పటి కాస్కాలానే ఉన్నావా? బ్రోకెన్ అండ్ హాల్టెడ్ లైక్ ది లాస్ట్ టైం అనేసి క్వశ్చన్ అడుగుంటాడు. మేబీ నేను అప్పటికన్నా ఇప్పుడు ఇంకా భయంకరంగా కనిపిస్తున్నానేమో. నువ్వు నన్ను చూసి భయపడతావో ఏమో గాని బట్ దిస్ టైం ఈసారి అనేసి లోపల అనుకుంటా ఉంటాడు. ఈ గ్యాప్ లో లూకా అడిగిద్ది. సో మిస్టర్ షార్ట్స్మెన్ ఎలీన్ కి లేదు కాస్కాకి నువ్వేమవుతావు అని. గట్స్ గాడేమో ఏం చెప్పడు. దాంతో తిను మళ్ళీ అడిగిద్ది హే ఏమైంది అని. గట్స్ గాడు అప్పుడే చూస్తాడు. దాంతో ఇంకా తను ఏం చెప్పదు. ఓకే అయితే నాకు అర్థమైందిలే అని చెప్పిద్ది. ఒక పక్క ఇసిడ్రో గాడు ఫుల్ సిగ్గుపడతా ఉంటాడు. హే లేడీస్ మీరందరూ ప్రాస్టిట్యూట్సా అనేసి అడుగుతాడు. ఆ ఇద్దరు అమ్మాయిలేమో ఎవడి మంకీ అనేసి అనుకుంటారు. కాసేపు నాక వాళ్ళు టెంట్ దగ్గరకు వచ్చేస్తారు. లోపలికెళ్ళి హే ఎలీన్ నీనా ఎక్కడున్నారు అనేసి అడుగుతారు. గట్స్ గాడు బయటే ఉంటాడు. సో తను లోపలే ఉందా అనేసి అనుకుంటా ఉంటాడు. కానీ లోపల అమ్మాయికి ఎవరు కనిపించరు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సడన్ గా గట్స్ లోపలికి వచ్చేస్తాడు. చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. దాంతో ఇంకా లూకా లోపలికి వచ్చి చూస్తది. నాకు తెలిసి ఇక్కడికి హంటర్స్ రాలేదు. ఎందుకంటే ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నట్టు సైన్స్ ఏమీ కనిపించలేదు అనేసి అనుకుంటది. అప్పుడు వేరే అమ్మాయి చూసి కేవలం నీనా యొక్క వస్తువులు మాత్రమే ఇక్కడ కనిపించడం లేదు అనేసి చెప్పిద్ది. దాంతో లూకాకి అర్థమైపోతుంది. ఇంకా కొంపదీసి వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయారా ఏంటి అనేసి అనుకుంటది. గట్స్ గాడేమో ఇంకా కాస్కా గురించి ఆలోచిస్తా ఉంటాడు. కట్ చేస్తే కాస్కాని చూపిస్తారు. కాస్కాని ఈ జఫర్ ఎక్కడికో తీసుకుపోతా ఉంటది. ఒక పక్క ఫుల్ దగ్గుతా ఉంటది. కింద పడిపోద్ది. చూసుకుంటే బ్లడ్ వస్తా ఉంటదన్నమాట. దాంతో ఇంకా కాస్కాని తీసుకుపోతా ఉంటది. ఓకే అయితే ఇంక వెళ్ళిపోదాము అని. ఈ గ్యాప్ లో రిడ్జ్ మీద నుంచి ఆ హెరిటిక్స్ అందరూ వచ్చేస్తారనమాట. మిమ్మల్ని మాతో తీసుకెళ్ళడానికి వచ్చాము సాసరర్స్ అనేసి అంటారు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి మళ్ళీ ఇసిడ్రోని పక్కని చూపిస్తారు. పక్కగాడు ఫుల్ డిసప్పాయింట్ అవుతాడనమాట. మనందరం విడిపోయి వెతికినా కూడా ఈ ప్లేస్ లో మనం తనని ఎప్పటికీ కనిపెట్టలేము అనేసి అనుకుంటాడు. తర్వాత ఇసిడ్రో గాని అడుగుతాడు. హే డ్రూపీ ఇంతకీ నువ్వెందుకు గట్స్ వెనకాల తిరుగుతున్నావు? కాస్కాని వెతకడానికి హెల్ప్ ఎందుకు చేస్తున్నావు అని. ఇసిడ్రో గాడు ఏం చెప్పాడు. ఇంతకీ నువ్వెందుకు నా నెత్తిమే కూర్చున్నావు అని అడుగుతాడు. అప్పుడు పక్కగాడు చెప్తాడు. నీకు కనీసం కాస్కా ఎలా ఉంటుందో కూడా తెలీదు. తన మొహానికి ఆ బ్యాండేజ్ ఉండుండకపోతే నువ్వు తనని ఎప్పటికీ వెతకలేవు అని చెప్తాడు. ఇదంతా అయితా ఉంటే వాళ్ళలా నడుచుకొని పోతా ఉంటే అక్కడున్న జనం అందరూ పక్కన చూసి భయపడతా ఉంటారనమాట. ఈ సిడ్రోగాడు అడుగుతాడు. వీళ్ళందరినీ చూస్తుంటే నిన్ను చూసి భయపడుతున్నట్టున్నారు అని. అప్పుడు పక్కగాడు ఏదో గొప్పలు చెప్పుకుంటాడు. హిహిహి అని అవుతాడు. కానీ లోపల ఇలా అనుకుంటాడు. జనరల్ గా ఇంతమంది జనం మధ్యలో నేను ఎవరికి కనిపించకూడదే. కానీ ఇక్కడ ఏదో వింతగా జరుగుతుంది. ప్రాబబ్లీ ఇక్కడ ఏదో ఉందేమో అనేసి అనుకుంటాడు. అప్పుడు ఈ సిడ్రోగాడు కంటిన్యూ చేస్తాడు. ఈ విచ్ హంట్ గురించి పక్కన పెడితే వీళ్ళందరూ ఫుల్ భయపడిపోయి ఉన్నారు. ఆ క్వశ్చన్స్ ని ఫైట్ చేయకుండా పారిపోయి ఇక్కడికి వచ్చేసారు వీళ్ళు. దాని మీద వేరే వాళ్ళు ర్యాక్ చేస్తారని చెప్పి మళ్ళీ భయపడుతున్నారు. అసలు వీళ్ళని చూస్తుంటేనే నాకు చిరాకేస్తుంది అనేసి అంటాడు. అప్పుడు పక్కగాడు అడుగుతాడు. నువ్వేమైనా స్పెషల్ అనుకుంటున్నావా అని. అప్పుడు ఇసిడ్రోగాడు చెప్తాడు. అవును అఫ్ కోర్స్ ఐయామ్. ఒక మగాడికి కాంబాట్ అనేది ఈ వరల్డ్ లో వాడి వర్త్ ని ప్రూవ్ చేసుకునే ఏకైక ఛాన్స్. అండ్ దానికోసం నీకు చాలా డబ్బులు అవసరం లేదు. ఇలాంటి ఒక సాడ్ ఉంటే చాలు అనేసి నవ్వుతాడు. దాని తర్వాత అడుగుతాడు పక్కని. ఇంతకీ నువ్వు గట్స్ యొక్క అప్రెంటిస్ అని. పక్కగాడు ఒప్పుకోడు. కాదు అని అంటాడు. దాని తర్వాత ఈ సిడ్రోగాడు కంటిన్యూ చేస్తాడు. నాకు టీచ్ చేయమని అడగాలంటే నేను వాడి ముందు ఇలా బౌ చేయాలి కదా. కానీ నాకు అలా చేయడం ఇష్టం లేదు. వాడి వెనకాల దాక్కొని వెళ్ళినా పర్లేదు. వాడి మూవ్స్ ని నేను కాపీ చేస్తాను. అలా బౌ చేయడం కన్నా ఇదెంతో బెటర్ అనేసి అనుకుంటాడు. ఈ పక్కగాడేమో నువ్వు నిజంగానే దొంగవి అనేసి అనుకుంటాడు. తర్వాత ఈ సిడ్రోగాడు కంటిన్యూ చేస్తాడు. ఒకవేళ వాడు నో అని చెప్తే ఈ కాస్కానో గీస్కానో అంటున్నాడు కదా
తనని హాస్టేజ్ గా తీసుకుంటా అనేసి నవ్వుతాడు. అలా మాట్లాడుకొని పోతా ఉంటారు. సడన్ గా వాడికి ఆ సౌండ్స్ వినిపిస్తాయి, హెరిటిక్ గ్రూప్ యొక్క సౌండ్స్. అక్కడ కాస్కాన్ వాళ్ళు తీసుకొని పోతా ఉంటారు కదా, వీడు జాగ్రత్తగా చూస్తే తన ఫేస్ కున్న బ్యాండేజ్ కనిపిస్తాయి అనమాట. కొంపైస్ వీళ్ళే కిడ్నాపర్సా అనేసి అనుకుంటాడు. దాంతో పక్క అడుగుతాడు ఇప్పుడు ఏం చేద్దామని. అప్పుడు ఇసుడు కూడా ఆలోచిస్తాడు, ఇప్పుడు నేను గడ్స్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో చెప్పాలంటే నాకు చాలా టైం పడుతుంది. ఈలోపు వీళ్ళు వేరే ఎక్కడికి వెళ్ళిపోతారు. అలా అని వీళ్ళతో ఫైట్ చేద్దామంటే ఇంతమందితో ఫైట్ చేసే ఓపిక నాకు లేదు. మేబీ ఒక్కడిని కూడా చంపలేనేమో. ప్రస్తుతానికి నేను వీళ్ళని షాడో ఫాలో అవుతాను అనేసి స్లోగా ఫాలో అవుతా ఉంటాడు. దాంతో సీన్ కట్ మనకి గట్స్ ని చూపిస్తారు. తను ఎక్కడుందో కనిపించిందా అనేసి అడుగుతాడు అక్కడున్న అమ్మాయిల్ని. వీళ్ళేమో లేదు కనిపించలేదు అని చెప్తారు. ఇదొక రెఫ్యూజీ స్లమ్ అయినా ఇది చాలా పెద్దది. ఆ ఎల్ఫ్ ఇంకా అబ్బాయి ఇంకా తిరిగి రాలేదు, వాళ్ళ కోసం వేచుందాము అనేసి అంటారు. గట్స్ గాడేమో నేను మళ్ళీ తిరిగి చూస్తాను అనేసి పోతాడు. వీళ్ళేమో ఆగమంటారు గాని వాడు ఆకుండా వెళ్ళిపోతా ఉంటాడు. ఒక పక్క ఇసిడ్రో గాడు స్లోగా ఫాలో అవుతా ఉంటాడు, రాళ్ళు రప్పలు వెనకాల దాక్కొని. దాంతో చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు వచ్చి అంబిషియస్ బాయ్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి ఫర్నిస్ ని చూపిస్తారు. తన కాలిపోయిన శవాన్ని చూస్తా ఉంటది. వెనకాల సోల్జర్స్ ఇట్లా అనుకుంటారు, చూసావా తను మళ్ళీ అలాగే చేస్తుంది. ఆ స్టేక్స్ మొత్తం కాలి బూడిదయ్యే వరకు తను అక్కడి నుంచి కదలనే కదలదు. అదేదో ఆ మంటలు తన మీద మంత్రం వేసినట్టుగా చూస్తుంది అనేసి అంటారు. ఈ గ్యాప్ లో ఒక సోల్జర్ గాడు వచ్చి నాకు రిపోర్ట్ చేయడానికి ఒక న్యూస్ ఉంది అని చెప్తాడు. వాడొచ్చి హెరిటిక్స్ యొక్క హైడౌట్ గురించి చెప్పేస్తాడు. ఇదిగో ఇక్కడి వ్యక్తి ఉన్నాడు కదా, వీడిని వాళ్ళు బంధించుంచారంట. ఇప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని ఉన్నాడు. వీడి టోన్ వింటుంటే అబద్ధం చెప్పేవాళ్ళ కనిపించట్లేదు అనేసి అంటాడు. దాంతో ఫర్నిస్ ఇంకా ఆల్ రైట్ అన్ని ఫోర్సెస్ ని మూవ్ అవడానికి ప్రిపేర్ చేయండి అని చెప్పిద్ది. అప్పుడు ఆ సోల్జర్ గాడు ఇంకొక రిపోర్ట్ చెప్తాడనమాట. జస్ట్ కొన్ని గంటల క్రితమే స్లమ్ లోపల అరెస్ట్ జరుగుతున్నప్పుడు ఒక అటాక్ అయింది. దాంట్లో 4 ట్రూప్స్ చనిపోయారు అని చెప్తాడు. అకార్డింగ్ టు ద రిపోర్ట్ అటాక్ చేసింది ఒక బ్లాక్ షార్ట్స్మెన్. ఒక మనిషి అంత పొడవున్న షార్ట్ తో అందరినీ చంపేశాడంట. అక్కడున్న ప్రతి సోల్జర్ వాడే బ్లాక్ షార్ట్స్మెన్ అని కన్ఫర్మ్ చేసినారు అని చెప్తాడు. అజాన్ గాడు షాక్ అయిపోతాడు. బ్లాక్ షార్ట్స్మెనా, అది నిజమేనా అనేసి అడుగుతాడు. ఈ సోల్జర్ గాడు ఐ సార్ నన్ను నమ్మండి అనేసి అంటాడు. అప్పుడు ఇంకా అజాన్ గాడు ఫుల్ ఫైర్ అయిపోతాడు. దొరికాడు రాయుడు, ఈసారి విని పట్టుకుందాము అని అనే గ్యాప్ లో స్టాండ్ డౌన్ అనేసి అంటది ఫర్నిస్. బ్లాక్ షార్ట్స్మెన్ ని పట్టుకునే డ్యూటీ నుంచి మనల్ని దింపేశారు. ప్రస్తుతానికి మనం ఇంక్విజిటర్ తో కోఆపరేట్ చేద్దాము, ఆ హెరిటిక్స్ ని పట్టుకుందాము అనేసి చెప్పిద్ది. ఈ అజాన్ గాడు కానీ అనేసి అడుగుతాడు. అప్పుడు ఫర్నిస్ చెప్పిద్ది, మీ పర్సనల్ బయాస్ తో డ్యూటీని బ్లడ్ చేయకండి, దిస్ ఇస్ మై ఫైనల్ డెసిజన్ అని చెప్పిద్ది. ఇంకా ఆ అబ్బాయిని పిలుస్తుంది, ఇంకా ఆ హైడౌట్ ఎక్కడుందో అక్కడికి మమ్మల్ని తీసుకెళ్ళు అని. ఇంతకీ నెక్స్ట్ ప్యానల్ లో చూపిస్తారు మనకి, వాడెవడో కాదు ఆ జోచిం గాడు. కింద పడిపోతాడు కదా వాడేయుడు. దాంతో సీన్ కట్. ఒక పక్క ఫర్నిస్ మొత్తం గుర్తు తెచ్చుకుంటా ఉంటది. ఆ రోజు ఆ హార్స్ అదంతా జరుగుతుంది కదా, బ్లాక్ షార్ట్స్మెన్ వాడిప్పుడు ఆ బిలియన్ కి వచ్చేసాడా అని భయపడతా ఉంటది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఇసిడ్రోన్ చూపిస్తారు. ఇంతకీ వాడు ఆ కేవ్ దాకా వెళ్ళిపోతాడనమాట. సో ఇక్కడే వీళ్ళందరూ ఉంటారనమాట అనేసి అనుకుంటాడు. వాడు ఆ గుహ పై నుంచి చూస్తా ఉంటాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అని. కింద ఒకడు ఆ కర్ర పట్టుకున్నాడు చెప్తా ఉంటాడు ఇట్లా, అందరు నేను చెప్పేది వినండి, ఈ రోజు ఒక హోలీ నైట్, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ టవర్ ఆఫ్ కన్విక్షన్ యొక్క పిల్లర్ ఇప్పుడు ఎందుకు పనికిరానిది, అక్కడ ఎటువంటి పవర్ లేదు, అక్కడ కేవలం మనల్ని కంట్రోల్ చేస్తూ అప్రెస్ చేయడానికి ఉన్న వ్యక్తులు మాత్రమే ఉన్నారు. కానీ మనకిదంతా తెలుసు, నిజంగా పవర్ ఎవరికుందో మనకి తెలిసిపోయింది. ఈ రోజు రాత్రే ది ప్రామిస్డ్ డే, మన మాస్టర్ చెప్పింది ఈ రోజు గురించే అనేసి చెప్తా ఉంటాడు. ఒక పక్క కొంచెం మంది కాస్కని తీసుకొస్తా ఉంటారనమాట. అదంతా చూసి ఇసిట్రో గాడు షాక్ అయిపోతాడు మొత్తం. కట్ చేసే నెక్స్ట్ ప్యానెల్లో కాస్కాకి ఏదో చెట్ల కొమ్మలతో తయారు చేసిన కిరీటం లాంటిది పెడతారు. పక్కగాడు చెప్తాడు తనే కాస్కా అని. ఓ తన అని చూస్తాడు ఇసిడ్రో. ఈ స్టిక్ పట్టుకున్నాడు చెప్తాడు, తినే మన సాసరస్ ది బ్లాక్ విచ్ అనేసి ఇంట్రొడ్యూస్ చేస్తారు. అందరు ఇంకా అరుసనే ఉంటారనమాట. తినే మన నమ్మకానికి ప్రతిరూపం, తినొక మిరాకిల్ అనేసి చూపిస్తా ఉంటాడు. దాని తర్వాత ఈ ఆస్పీషియస్ నైట్ కి మనలో ఒక ఫెయిత్ఫుల్ పర్సన్ ని మనం సత్కరించబోతున్నాము. తను డిజర్వ్ చేసే దానికన్నా ఎంతో గొప్ప హానర్ ని తనకి ఇవ్వబోతున్నాము అనేసి అంటాడు. కట్ చేస్తే అక్కడికి కొంచెం మంది నీనాని లాక్కొని వస్తారనమాట. తనేమో గట్టి గట్టిగా అరుస్తా ఉంటది, నన్ను వదిలేయండి అని. ఇసిడ్రో గాడు పక్క మొత్తం భయపడతా ఉంటారు, ఏంట్రా ఇదంతా అని. ఆ స్టిక్ పట్టుకున్న జఫాగాడేమో, డాటర్ నీనా నువ్వు ఇప్పుడు ఎంతో సంతోషించాలి, నువ్వు చేసిన ఈ క్రైమ్ కి బదులుగా ఈ గ్రేట్ హానర్ ఇచ్చే సాక్రిఫైస్ ని నువ్వు ఇస్తున్నావు అనేసి చెప్తాడు. అదే తను కాస్కాన్ ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది అనేసి అనుకుంటారు వీళ్ళంతా. చలో లెట్స్ కంటిన్యూ. ఇంతకీ వాడు ఏం చెప్తాడంటే ఆ ప్రొసీజర్ మరేంటో కాదు, తన హార్ట్
వాటిని కట్ చేసి విచ్‌కి ఆఫరింగ్‌గా ఇస్తారనమాట. అండ్ దాని తర్వాత ఆ విచ్ మన గ్రేట్ గోట్‌తో మింగిల్ అయ్యి మన ఫ్యామిలీలో ఒక భాగమవుతుంది అని చెప్తాడు. ఈ గ్యాప్‌లో అక్కడికి ఆ గోట్ గాడు వచ్చేస్తాడు. ఇదంతా చూసి ఇసిడ్రో గాడు లోపల అనుకుంటాడు, అరే ఇదంతా చాలా తప్పు అని. పక్కగాడు ఫుల్ కంగారు పడిపోతాడు. అరే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అని. ఇసిడ్రో గాడేమో ఫుల్ భయపడతాడు. ఇప్పుడు గట్స్ దగ్గరికెళ్ళినా మేము తిరిగి కరెక్ట్ టైంకి రాలేమే అని. అప్పుడు సడన్‌గా వీడికి ఒక ఐడియా వస్తది. హేయ్ పక్, నేనిక్కడ వీళ్ళని కొంచెం సేపు ఆపుతాను. నువ్వు వెంటనే ఎగురుకుంటూ వెళ్లి గట్స్‌ని తీసుకొని రా అని చెప్తాడు. పక్కగాడేమో అరే జీవితంలో ఫస్ట్ టైమ్ నువ్వు కొంచెం బాధ్యతతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అనేసి అంటాడు. ఇసిడ్రో గాడేమో చూసావా నేను చాలా హై గ్రౌండ్‌లో ఉన్నా అనేసి అంటాడు. ఒక పక్క ఈ హెరిటిక్స్ గాళ్ళు కత్తి పట్టుకొని నీనా హార్ట్‌ని బయటకి తీయడానికి ట్రై చేస్తా ఉంటారు. తనని కదలకుండా అందరూ పట్టేసుకుంటారు. కాస్కా చూసి ఫుల్ భయపడతది. కానీ ఇసిడ్రో గాడు గట్టిగా ఒక రాయి సుడతాడన్నమాట ఆ హెరిటిక్ గాడి మీద. అదెళ్ళి ఆడి కంట్లో పడతది. ఇంకా ఆడు గట్టిగా అరుస్తాడు. అరే ఏమైంది ఏమైంది అని అందరూ వాడి దగ్గరికెళ్తే ఈ పైనుంచి ఇసిడ్రో గాడు అంటాడు, ఎలా ఉంది బానే ఉందా అనేసి అడుగుతాడు. నాకు ఆ గట్స్ యొక్క టెక్నిక్స్ వాడడం ఏమీ నచ్చదు. అవన్నీ ఒక స్వర్డ్స్‌మెన్‌కి ఎంతో కామన్ అయిన టెక్నిక్స్. కానీ ఇప్పుడు నాకు వేరే చాయిసే మిగల్లేదు అనేసి అనుకుంటాడు. ఈ పక్క రియలైజ్ అవుతాడనమాట. వీడొక దొంగ, ఐ మీన్ రాళ్ళిసిరేసే దొంగ అనేసి అనుకుంటాడు. అరే ఇసిడ్రో అంటే స్టోన్ థీఫ్ కదా అనేసి అనుకుంటాడు. ఇసిడ్రో వాడు నవ్వుకుంటాడు ఇంకా. నాకు తెలుసు నువ్వు ఇలా అంటావు అని. దాని తర్వాత ఆ క్లిఫ్ నుంచి కొంచెం కింద దాకా వచ్చి గట్టిగా అరుస్తాడు. వాళ్ళందరినీ ఫుల్ తిడతారన్నమాట. ఈ చెత్త హోల్‌లో చెత్త చెత్త పనులు చేయడం ఆపేయండి. మీ అందరి గురించి బయట చెప్పేస్తా అనేసి అరుస్తాడు. దాని తర్వాత పక్కన వెళ్ళిపోమని చెప్తాడు. పక్కగాడు స్పీడ్ ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా జెట్ స్పీడ్‌లో. ఇసిడ్రో గాడేమో ఇంకా ఫుల్ బాధతో చెప్తాడు. నా గురించి గట్స్‌కి గొప్పగా చెప్పమని. ఈ కింద హెరిటిక్ జఫాగాళ్ళందరూ ఆ కొండ ఎక్కడానికి ట్రై చేస్తా ఉంటారు. వాడిని కిందకి లాగండి వాడిని కూడా సాక్రిఫైస్ చేసేద్దామని. కానీ ఇసిడ్రో గాడు పైనుంచి రాళ్ళు ఇసురుతా ఉంటాడు. ఈ జఫాగాళ్ళందరూ సింగిల్‌గా ఏ పని కూడా చేయలేరు కదా! ఇప్పుడు మీరంతా నా అంబిషన్‌కి సాక్రిఫైస్ అవ్వండి అనేసి రాళ్ళు ఇసురుతా ఉంటాడు. అలా వాళ్ళందరిని ఆపడానికి ట్రై చేస్తా ఉంటాడు. దాంతో సీన్ కట్. వాడి పాస్ట్ గురించి ఆలోచిస్తా ఉంటాడు. నేను మా విలేజ్ నుంచి పారిపోయిన రోజు నుంచి అసలు ఎటువంటి ఎయిమ్ లేకుండా తిరుగుతూ ఉన్నాను. ఫుడ్, వాటర్ ఏమీ లేకుండా ఆ కుషన్ బ్యాండిట్స్ నుంచి దాక్కుంటూ వచ్చాను. నేను చాలా సార్లు ఎంతో డేంజరస్ సిట్యుయేషన్‌లో నుంచి కూడా తప్పించుకున్నాను. దాని తర్వాత ఒకసారి గట్స్ గాడిని గుర్తు తెచ్చుకుంటాడు. ఇన్ని రోజుల తర్వాత నాకు కరెక్ట్ అంబిషన్ దొరికింది. ఎట్టి పరిస్థితిలో దీన్ని నేను వదులుకోను. ఒక్కసారి నేను దీన్ని దాటి బయటకొస్తే నా అంబిషన్ యొక్క డోర్స్‌ని నేను ఓపెన్ చేస్తాను. నో మ్యాటర్ వాట్ ఐ విల్ విన్ అనేసి అనుకుంటాడు. దాని తర్వాత నీనా వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఇవన్నీ కరెక్ట్ గా జరిగితే గనక ప్రాబబ్లీ నాకు కూడా ఒక ఛాన్స్ వస్తుందేమో. లేదు లేదు మేబీ విత్ ఆల్ 5 అనేసి ఊహించుకుంటా ఉంటాడు. ఈ గ్యాప్ లో ఒక హెరిటిక్ గాడు ఎక్కేస్తాడు. వీడు వాడి చేతిలో ఉన్న రాయితో కొట్టేస్తాడు. అలా వాళ్ళందరూ డిస్ట్రాక్ట్ అవుతా ఉంటే నీనా ఎలిన్ దగ్గరకు వచ్చేస్తది. ఎలిన్ కేమో ఆ బ్రాండ్ లో నుంచి బ్లడ్ వస్తా ఉంటది అనమాట. ఇంతకీ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి డార్క్ లో నుంచి సోల్స్ వస్తా ఉంటాయి ఫుల్. నెక్స్ట్ ఇసిడ్రోని ఆ హెరిటిక్స్ ని చూపిస్తారు. వాళ్ళందరూ వెనక్కి తిరిగి ఒక్క సెకండ్ అలా ఆగిపోతారు మొత్తం. కట్ చేస్తే మనకి పిక్చర్ చూపిస్తారు. వాళ్ళు పాట్ లో కుక్ చేస్తా ఉంటారు కదా! అందులో నుంచి వచ్చే స్మోక్ లో మొత్తం డీమన్స్ ఉంటాయి. దాంతో సీన్ కట్ మనకి బయట చూపిస్తారు. బయట ఈ హోలీ ఐరన్ చైన్ నైట్స్ వాళ్ళందరూ వచ్చేస్తా ఉంటారు ఫుల్. ఈ ఫర్నిస్ ఏమో తొందరగా రండి చీకటి పడుతుంది అనేసి అంటది. ఆ సోల్జర్స్ అందరూ లోపల తిట్టుకుంటా ఉంటారన్నమాట. అదే సర్పికో గాడు ఇంకా లూకా యొక్క కస్టమర్ గాడు. నిజానికి నైట్స్ అంటే గుర్రాల మీద రైడ్ చేసేవాళ్ళు. కానీ ఈ కొండల మీద నడవడం ఏంటి? అసలు అరిస్టోక్రేట్స్ ఇలాంటి పనులు చేయరు అనేసి అనుకుంటాడు. సర్పికో గాడు కూడా ఐ అగ్రీ అనేసి అంటాడు. కానీ వెనకాల నుంచి ఆ కమాండ్ రాజాన్ గాడు ఉంటాడు కదా, వాడు అరుస్తాడు ఇంకా మీ సుత్తాపి తొందరగా నడవండి అని. అప్పుడు ఈ జెరోమ్ గాడేమో ఈ ముసలోడు వాడేజ్ కి బానే నడుస్తున్నాడే అనేసి అనుకుంటాడు. సర్పికో గాడు ఐ అగ్రీ అని అంటాడు. ఇంతకీ కమాండర్ అజాన్ కి కూడా నచ్చదనమాట. దీంతో ఈ గ్రూసమ్ జాబ్ ని నేను ఆపేయాలనుకుంటున్నా అనేసి అనుకుంటాడు లోపల. దాని తర్వాత వాళ్ళ గుహ దగ్గరకు వచ్చేస్తారు. వాడు చెప్తాడు ఇదే ఆ గుహ అని. దాంతో ఇంకా ఫర్నిస్ ఓకే అయితే యూనిట్ 1 నన్ను ఫాలో అవ్వండి. మిగతా వాళ్ళందరూ ఈ కేవ్ మౌత్ దగ్గరే గార్డ్ చేయండి. పారిపోయిన వాళ్ళని పట్టేసుకోండి అని చెప్పిద్ది. నెక్స్ట్ గుహ లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్ ఫోర్సెస్ మూవ్ ఇన్. ఎవరైనా దొరికితే వాళ్ళని పట్టేసుకోండి అని చెప్తా ఉంటది. ఫ్రంట్ లో ఉన్న సోల్జర్స్ హెరిటిక్స్ ని చూస్తారనమాట. ఎవరైనా రెసిస్ట్ చేస్తే మర్సీ లేకుండా చంపేస్తాము అని అనబోతాడు. ఈ గ్యాప్ లో ఒక హెరిటిక్ గాడు వచ్చేస్తాడు. వాడి సగం ఫేస్ తినేసి ఉంటది. వాడు ఏదో చెప్తూ కింద పడిపోతాడనమాట. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అని అనుకుంటది ఫర్నిస్. వాళ్ళందరూ
వాళ్ళందరూ డీమన్స్ లాగా నడుచుకుంటూ వస్తా ఉంటారు. నెక్స్ట్ మనకి ఇసిడ్రోని చూపిస్తారు. వాడింకా ఫుల్ భయపడతా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ హెరిటిక్స్ బాడీ లోపలికి ఆ డీమన్స్ వచ్చేసినాయి కదా. ఏంట్రా బాబు సిచ్యువేషన్ ఇంత దారుణంగా తయారైంది అనేసి అనుకుంటాడు. వెనకాలేమో ఆ డీమన్స్ నార్మల్ హెరిటిక్స్ ని తినేస్తా ఉంటాయి. కాస్క నీనాని ప్రొటెక్ట్ చేస్తా ఉంటది. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు వచ్చి మాన్స్టర్స్ కేవ్. ఇందులో ఫస్ట్ ప్యానెల్ లో ఒక సోల్జర్ ని డీమన్ పొసెస్ చేసిన ఒక హెరిటిక్ గాడు తినేస్తాడు మొత్తం. దాని తర్వాత ప్యానెల్ లో మొత్తం రక్తపాతం. ఆ డీమన్స్ పొసెస్ చేసిన వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళని తినేస్తా ఉంటారు. ఫర్నిస్ మొత్తం భయపడిపోతుంది. అసలు ఏంటి వీళ్ళంతా ఏం చేస్తున్నారు అనేసి అనుకుంటది. ఒక జఫాగాడు ఫర్నిస్ మీద కూడా దూకుతాడు. కానీ వెనకాల నుంచి కమాండర్ అజాన్ గాడు కాపాడేస్తాడు. దాంతో ఇంకా ఫర్నిస్ అడిగిద్ది అజాన్ అసలు ఇదంతా ఏంటి అని. అప్పుడు ఆ కమాండర్ గాడు చెప్తాడు, నేను విన్నదాని ప్రకారము ఈ హెరిటిక్స్ వాళ్ళ బిజార్ రిచువల్స్ లో వేరియస్ డ్రగ్స్ ని వాడతారు. పర్హాప్స్ అందులో ఏదో ఒకటి ఈ మెన్ అందరినీ ఇలా బీస్ట్ లాగా మార్చేసింది అని చెప్తాడు. అప్పుడు ఫర్నిస్ ఏమో అరే అవునవును డ్రగ్స్ ఆఫ్ కోర్స్ అనేసి అనుకుంటది. దాంతో కమాండర్ గారు చెప్తాడు అందరు జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు మామూలు మనుషులా కాదు, నార్మల్ పీపుల్ కన్నా సెవెరల్ టైమ్స్ స్ట్రాంగర్ అనేసి అంటాడు. ఒక పక్క ఫర్నిస్ లోపల అనుకుంటా ఉంటది ఇది నిజంగా డ్రగ్సేనా, ఇదంతా నాకు ఆ రోజులానే అనిపిస్తుంది అనేసి గుర్తెచ్చుకుంటూ ఉంటది. అదే అప్పుడు ఆ కుక్కలని వెంటపడతాయి కదా. నెక్స్ట్ మనకి ఇసిడ్రో గాని చూపిస్తారు. ఇసిడ్రో గాడు కొట్టే కొట్టుడికి ఒక్కొక్క డీమన్ కి పళ్ళు ఇరిగిపోతా ఉంటాయి అనమాట. అయినా కూడా వచ్చేస్తా ఉంటారు వాళ్ళు. దాంతో వాడు ఇంకా పెద్ద రాయి తీసుకొని కొట్టేస్తాడు. కింద పడిపోతారు వాళ్ళు. ఇంకా వాడు అలా ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా, ఆల్ ఆఫ్ ఎ సడన్ సిచ్యువేషన్ దారుణంగా తయారైంది అనేసి అనుకుంటాడు. జస్ట్ ఇందాకే ఆ స్మోక్ ఏదో జీవం ఉన్న దానిలాగా ఆ జనం అందరినీ మింగేసినట్టు చేసింది. అప్పుడే సడన్ గా ఇలా అయింది అనేసి అనుకుంటాడు. వేరే సైడ్ కి చూస్తే ఆ విచ్ హంటర్స్ అందరూ వచ్చేస్తారు కదా, అదే హోలీ అరేంజ్డ్ నైట్స్. ఇప్పుడు మనం చాలా పెద్ద ట్రబుల్లో ఉన్నాము అనేసి అనుకుంటాడు. దాని తర్వాత అరే లేదు ఇదే కరెక్ట్ టైమ్, ఆ అమ్మాయిల్ని కంచి తీసుకెళ్లిపోతా అనేసి అనుకొని కాస్కా వైపు చూస్తే ఎవడో హెరిటిక్ గాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా ఉంటాడు. ఒక్కసారి వాడి అంబిషన్ గుర్తు తెచ్చుకొని కింద చూస్తాడు. కానీ ఆ హెరిటిక్స్ ఉంటారు కదా ఎక్కేస్తా ఉంటారు. వీడికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా కంగారుగా ఒక్కొక్కడిని దూక్కుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. అరే నేను చావబోతున్నాను రా అనేసి ఎగురుకుంటూ వెళ్తా ఉంటాడు. సీదా కాస్కా వాళ్ళ ముందు నోటి మీద వచ్చి ఎగురుతాడు. ఆ జఫాగాడు నేల కత్తుకుపోతాడు. ఇసిడ్రో గాడు హాయ్ చెప్పంగానే కాస్కా కూడా హాయ్ చెప్పిద్ది. కానీ నీనా ఏమో ఎవడ్రా ఈ కోతి అనేసి అనుకుంటది. ఒక పక్క ఆ మాన్స్టర్ గాడు లేవడానికి ట్రై చేస్తాడు. దాంతో ఇంకా ఇసిడ్రో గాడు పెద్ద రాయి తీసుకొని కొట్టేస్తాడు అన్ని. దాని తర్వాత అమ్మాయిలిద్దరిని పిలుస్తాడు. ఇంకా కమాన్ గర్ల్స్ నాతో వచ్చేయండి, లెట్స్ రన్ ఫర్ ఇట్ అనేసి అంటాడు. అప్పుడు నీనా అడిగిద్ది ఇంతకీ నువ్వెవరు అని. ఆడు చెప్తాడు నా పేరు ఇసిడ్రో, మిగతా విషయాలు తర్వాత చెప్తాను అని. అట్లా అనగానే ఇంకా నీనా ఫుల్ నవ్విద్ది. దాంతో ఈ డొంగి వాడు వేసుకున్న కోట్ ఇస్తాడు నీనాకి. ఆడు ఫుల్ సిగ్గుపడతా ఉంటాడు ఒక పక్క. తర్వాత వీళ్ళు స్ట్రైట్ గా చూసి ఆ కేవ్ స్టార్టింగ్ లో ఆ సోల్జర్స్ అందరు ఉంటారు కదా, సో ఓపెనింగ్ నుంచి వెళ్ళలేము అని రిలీజ్ అవుతారు. ఇప్పుడు ఏం చేద్దాము అని ఆలోచిస్తా ఉంటది నీనా. ఒక పక్క ఇసిడ్రో గాడు పైకి చూస్తాడు. ఆ గోటు గాడు, ఆ స్టిక్ పట్టుకున్నాడు, కొంచెం మంది హెరిటిక్స్ అందరూ ఒక సన్న మార్గం నుంచి నడుచుకుంటూ పోతా ఉంటారు. వాళ్ళందరినీ ఫాలో అవ్వకుంటూ ఇసిడ్రో గాడు కూడా పరిగెట్టుకుంటూ వచ్చేస్తా ఉంటాడు. అదంతా చూసి ఇంకా ఈ స్టిక్ పట్టుకున్నాడు త్వరగా వెళ్ళండి అనేసి అంటాడు ఆ గోటుగాడిని. ఆ గోటుగాడేమో ఈ హార్న్స్ అడ్డుపడుతున్నాయి అనేసి అంటాడు. ఆ స్టిక్ పట్టుకున్నాడు దాన్ని ఇక్కడే పడేయండి అని చెప్తాడు. సో మనకి ఇక్కడే అర్థమైపోతుంది అది కేవలం ఒక మాస్క్ లాంటిది మాత్రమే, లోపల ఒక మనిషి ఉన్నాడు నిజంగానే. ఇంతకీ కంటిన్యూ చేస్తే ఆ గోటుగాడు లోపల ఏవో 2 క్రీపీ ఐస్ ని చూస్తాడు. నెక్స్ట్ ప్యానెల్ లో చూస్తే ఒక స్టింగ్ లాంటిది వచ్చి ఆ గోటుగాని గుచ్చేస్తది. అప్పుడు నెక్స్ట్ ఇసిడ్రోని చూపిస్తారు. ఏదో పెద్ద సౌండ్ రావడంతో వాళ్ళు ఆగిపోతారు అక్కడ. కట్ చేస్తే నెక్స్ట్ ఆ పైనున్నోళ్ళే పరిగెట్టుకుంటూ కిందకు వచ్చేస్తా ఉంటారు, దయచేసి సాయం చేయండి అని. వాళ్ళు ఉరుకుంటూ వెళ్తా ఉంటే ఆ పైనున్న చూసి ఇసిడ్రో షాక్ అయిపోతాడు మొత్తం. అక్కడ ఏముందో మనకు కనిపించదు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మళ్ళీ సోల్జర్స్ ని చూపిస్తారు. ఆ సోల్జర్స్ ఫైట్ చేస్తా ఉంటారు. ఆ కమాండర్ అజాన్ గాడు వీళ్ళందరినీ బతికుండగానే పట్టుకోవడం ఇంపాసిబుల్ మిస్ ఫర్నిస్ అని చెప్తాడు. ప్రాబబ్లీ వీళ్ళందరినీ ఇక్కడే వదిలేసి వీళ్ళు మళ్ళీ మామూలుగా అయినప్పుడు వచ్చి పట్టుకుందాము, ప్రస్తుతానికి విత్డ్రా అవుదాము అని చెప్తాడు. ఆ కరెక్ట్ గా చెప్పారు అనేసి అంటది ఫర్నిస్. ఒక పక్క ఇసిడ్రో గాడు పరిగెట్టుకుంటూ వస్తా ఉంటాడు ఆ అమ్మాయిలిద్దరిని పట్టుకొని. సోల్జర్స్ ఆశ్చర్యపోతారు మొత్తం, అదేంటి ఒక చిన్న పిల్లోడు ఇక్కడ ఉన్నాడేంటి అని. ఆ సోల్జర్స్ ఆశ్చర్యం పక్కన పెడితే సడన్ గా వాళ్ళ నెత్తి మీదకి ఆ గోట్ మాన్స్టర్ గాడు వచ్చేస్తాడు. ఈసారి ఆ మాన్స్టర్ గాడి కళ్ళు నిజంగా బతుకున్నట్టుగా అనిపిస్తాయి. కట్ చేసే నెక్స్ట్ ప్యానెల్ లో ఆడు మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతాడు, నిజమైన గోట్ మాన్స్టర్ లాగా తయారవుతాడు. సో బేసిక్ గా ఏంటంటే ఆ క్రీపీ ఐస్ ఉన్న మాన్స్టరే వీడికి పవర్స్ ఇచ్చిందనమాట. ఆ స్టింగర్ గుచ్చి వీడొక మనిషి నుంచి నిజంగానే ఒక గోట్ మాన్స్టర్ లాగా మారిపోతాడు. చలో లెట్స్ కంటిన్యూ. అసలు ఆ పెద్ద ఆకారాన్ని చూసి మొత్తం అందరూ భయపడిపోతారు. ఫర్నిస్ అయితే టోటల్ ఆశ్చర్యంలో ఉంటది. ఈ గోట్ మాన్స్టర్ గాడు ఒక్కొక్క సోల్జర్ ని కొమ్ములతో చంపేస్తా ఉంటాడు.
దాని తర్వాత గట్టిగా అరుస్తాడు మేకలాగా. సోల్జర్స్ అందరూ ఇంకా ఉరుకుతూనే ఉంటారనమాట. మాన్స్టర్ ఇది నిజమైన మాన్స్టర్ అని. ఫర్నీస్ రియలైజ్ అయితా ఉంటది. ఇది సేమ్ అప్పట్లానే ఉంది అని. ఇదంతా ఆ రోజు రాత్రిలానే అనిపిస్తుంది అనేసి అనుకుంటది. ఇసిడ్రో గాడేమో ఇంకా గట్టిగా అరుస్తా ఉంటాడు. మీరందరు నైట్స్ కదా, ఇక్కడే ఉండి ఫైట్ చేయండి అనేసి అంటా ఉంటాడు. కానీ కాస్క చెయ్యి వదిలేస్తది. కింద పడిపోతది. ఎనకాల ఆ హెరిటిక్స్ అందరూ వచ్చేస్తా ఉంటారు. దాంతో సీన్ కట్ మనకి బయట చూపిస్తారు. ఆ బయట సోల్జర్ గార్డ్ ఉంటాడు. ఇంత ఫుల్ ఆర్మర్ లో ఉన్నా కూడా చాలా చలేస్తుంది. ఒక మంచి డ్రింక్ ఉంటే బాగుండు అనేసి అనుకుంటాడు. వింటుంటే లోపల నుంచి చాలా భయంకరమైన సౌండ్స్ వస్తున్నాయి. వాళ్ళు గట్టిగా ఫైట్ చేస్తున్నారేమో అనేసి అనుకుంటాడు. ఒక పక్క ఆ జోచిం గాడు ఫుల్ భయపడతా ఉంటాడు. దాంతో ఈ సోల్జర్ గాడు జోచిం దగ్గరికి వెళ్ళి, ఏమైంది అంత భయపడుతున్నావు? నువ్వేమైనా గిల్టీగా ఫీల్ అవుతున్నావా? నీకు తెలిసిన వాళ్ళు అక్కడ ఏమైనా ఉన్నారా అనేసి అడుగుతాడు. దాని తర్వాత ఒకటి చెప్తాడు. వెల్, బలహీనులకు కూడా వాళ్ళు సొంతంగా బతికే ఒక మార్గం ఉంటుందిలే అనేసి అనుకుంటాడు. ఇట్స్ బెటర్ దాన్ ఆల్వేస్ బీయింగ్ ఈటెన్ బై ద స్ట్రాంగ్ అనేసి అంటాడు. ఎంతైనా నాలాంటి నోబుల్ ఇలాంటి మాటలు మాట్లాడకూడదులే అనేసి మాట్లాడుతూ ఉంటాడు. ఒక పక్క ఆ కేవ్ ని గార్డ్ చేసే ఇద్దరు సోల్జర్స్ ని చూపిస్తారు. ఒకడేమో నిద్రపోతా ఉంటాడు సగం. సడన్ గా పక్కగాడు ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. ఆ సోల్జర్స్ ఇట్లా అనుకుంటారు, అరే మనల్ని దాటి ఏదో వెళ్ళింది కదా అని. ఆ పక్కనోడేమో నువ్వు ఇంకా నిద్రపోతూనే ఉన్నావు అనేసి అంటాడు. ఈ గ్యాప్ లో అక్కడికి గట్స్ వచ్చేస్తాడు. పిచ్చా స్పీడ్ వెళ్ళిపోతా ఉంటాడు ఆడు. వీళ్ళు రియలైజ్ అయ్యే లోపే ఆ లోపలికి వెళ్ళిపోతాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మళ్ళీ కాస్కాని చూపిస్తారు. కాస్కా చుట్టూ ఆ డీమన్స్ వచ్చేస్తా ఉంటాయి. ఇసిడ్రో ఇంకా నీనా ఫుల్ భయపడతారు. కాస్కా అనేసి అరుస్తా ఉంటారు. ఈ గ్యాప్ లో అక్కడికి ఆ గోట్ గాడు వచ్చేస్తాడు. అదే ఆ డీమన్ గోట్ గాడు. అలా దగ్గరకు వచ్చి కాస్కా థ్రోట్ ని లిక్ చేస్తా ఉంటాడు. ఈసారి వాడు మాన్స్టర్ మారిపోయాడు కాబట్టి ఏదో మాన్స్టర్ లానే వాయిస్ వస్తా ఉంటది. కమాన్ విచ్ మింగిల్ విత్ బికమ్ ఫ్యామిలీ అని సగం సగం మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ చాప్టర్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మనకి పిచ్చ క్రీపీ పిక్చర్ కనిపిస్తది. ఈసారి ఆ జోచెం గాడు మత్తులో ఇమాజిన్ చేసుకుంటాడు కదా ఆ పాము లాంటి దాన్ని. కానీ వీడు మాన్స్టర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన తర్వాత అది నిజంగానే పాములా ఉంటది. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి రీయూనియన్ అన్నమాట. ఈ చాప్టర్ లో మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంటది. పక్కగాడు స్పీడ్ గా ఎగురుకుంటూ వచ్చేస్తా ఉంటాడు. ఆ సోల్జర్స్ మధ్యలో నుంచి ఫుల్ బ్రైట్ గా వెలుగుతా ఉంటాడు. ఆ లైట్ డిస్ట్రాక్షన్ వల్ల వాళ్ళందరూ ఇట్లా కళ్ళు మూసుకుంటా ఉంటారు. మధ్యలో నుంచి గట్స్ గాడు వెళ్ళిపోతా ఉంటాడు. నెక్స్ట్ మనకి ఆ గోట్ ని కాస్కాని చూపిస్తారు. ఆ గోట్ గాడి స్నేక్ కాస్కా రోబ్ లోపలికి వెళ్ళిపోతది. లోపల నుంచి వచ్చి కాస్కా కళ్ళలో కళ్ళు పెట్టి చూసిద్ది. దెబ్బకి కాస్కాకి ఆ ఎక్లిప్స్ అంతా గుర్తుకొస్తా ఉంటది. తన కళ్ళలో చూపిస్తారు. దీని తర్వాత నెక్స్ట్ పిక్చర్ ఉంటది. ఈ వాల్యూమ్ లో ఇంతకన్నా డిస్కస్టింగ్ షిట్ ఎక్కడ కనిపించదు మీకు. మీరు కావాలంటే ఆన్లైన్ లో చూసుకోండి. ఒక పక్క ఇసిడ్రో గాడేమో ఆ చెత్త స్నేక్ ని తన నుంచి దూరంగా పెట్టు యు హార్నీ గోట్ అనేసి అరుస్తాడు. ఇసిడ్రో గాడు వెనకాల గట్స్ గాడు ఉరుక్కుంటూ వచ్చేస్తా ఉంటాడు. కట్ చేసే నెక్స్ట్ ప్యానెల్ లో వాడి పెద్ద సాడ్ ని ఒక్క స్వింగ్ ఊపుతాడు. ఈ గోట్ గాడు చూసి వెంటనే ఉరుకుతాడు పైకి. కాస్కా అవతల పడిద్ది. గోట్ గాడు పైకి ఎగురుతాడు. ఆ సాడ్ ఫోర్స్ కి నేల ముక్కలు ముక్కలు అయిపోద్ది. నెక్స్ట్ ప్యానెల్ లో ఇసిడ్రో గాడు, సోల్జర్స్, ఫర్నీస్, సర్పికో అందరూ షాక్. ఆ గోట్ గాడు గట్టిగా అరుస్తా ఉంటాడు అనమాట. వాడి చెయ్యి స్నేక్ రెండు కట్ అయిపోతాయి. తర్వాత కాస్కాని చూపిస్తారు మనకి. తను గట్స్ గాని చూస్తా ఉంటది. ఒక వైపు నుంచి ఆ డీమన్స్ అందరూ గట్స్ ని అటాక్ చేయడానికి వచ్చేస్తా ఉంటారు. కానీ వాడు ఒక్కటే స్వింగ్ లో అందరినీ నరికేస్తాడు. ముక్కలు ముక్కలు పడిపోతారు అందరూ. నెక్స్ట్ మనకి నేను తమ్నేలో పెట్టింది కనిపిస్తది. దాని తర్వాతనే రీయూనియన్ ప్యానెల్ పడిద్ది అనమాట. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. దాంతో సీన్ కట్. ఇదంతా పైనుంచి ఫర్నిస్ చూస్తా ఉంటది కదా. కింద సోల్జర్స్ గుసగుసలాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలన్నీ స్లోగా వినిపిస్తా ఉంటాయి. అరే అది వాడే కదా బ్లాక్ షార్ట్స్మెన్ అనేసి అనుకుంటా ఉంటారు. అసలు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనేసి అనుకుంటా ఉంటారు. ఫర్నిస్ కే మొత్తం ఇంకా ట్రెమర్స్ వస్తా ఉంటాయి. అరే బ్లాక్ షార్ట్స్మెన్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అనుకుంటా లోపల. తనకు ఫుల్ ఆయాసం వస్తా ఉంటది. ఒక పక్క సర్పికో గాడు గమనిస్తా ఉంటాడు. నెక్స్ట్ గట్స్ చూపిస్తారు మనకి. వాడి ఇసిడ్రోతో చెప్తా ఉంటాడు. ఇసిడ్రో మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నాము. వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకో అనేసి అంటాడు. ఇసిడ్రో గాడేమో షూర్ వీళ్ళిద్దరిని నాకు వదిలేయి అనేసి వాళ్ళిద్దరిని పట్టుకుంటాడు. తర్వాత గట్స్ దగ్గరకు వచ్చి నాకు ఒక బ్యాక్ డోర్ కనిపించింది అని. ఇసిడ్రో గాడేమో యు ఓ మీ విత్ ఇంట్రెస్ట్ అనేసి ఏడిపిస్తా ఉంటాడు. గట్స్ గాడు మనం బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడదాము అనేసి అంటాడు. నెక్స్ట్ మనకి పక్కగాని చూపిస్తారు. వాడేం ఇంకా ఫుల్ అలసిపోయి ఉంటాడనమాట. ఎందుకంటే అంత స్పీడ్ గా వెళ్ళొస్తాడు కదా. కాస్కా షర్ట్ లోపల కూర్చొని ఉంటాడు. నెక్స్ట్ మనకి సోల్జర్స్ ని చూపిస్తారు. వాళ్ళందరూ ఇట్లా అనుకుంటా ఉంటారు. చూస్తుంటే ఆ బ్లాక్ షార్ట్స్ మెన్ హెరిటిక్స్ ని అపోజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అనేసి ఒక సోల్జర్ అంటే, వేరే సోల్జర్ ఏమో కానీ దాని అర్థము వాడు మన ఆలియన్ కాదు, నువ్వు మర్చిపోయావా వాడు మన ఫో అనేసి అంటాడు. వేరే సోల్జర్ ఏమో కానీ మీరు అందరు చూస్తున్నారా వాడి షార్ట్ ప్లే ఇంతకు ముందులాగా లేదు, ఏదో సుడిగుండం లాగా చెప్తున్నాడు. అసలు వీడు మనం అప్పుడు చూసిన బ్లాక్ షార్ట్స్ మెనేనా అనేసి ఆశ్చర్యపోతా ఉంటాడు. వాణ్ణి కూడా పట్టేసుకుందామా అనేసి అడుగుతాడు వేరే సోల్జర్ ఫర్నీస్ ని.
అప్పుడు ఫర్నిస్ ఏమో అవసరం లేదు అని చెప్పిద్ది. దాని తర్వాత గట్టిగా అరుస్తది. ఇది ఆల్రెడీ ఒక ఆల్ ఔట్ కాంబాట్ సిచ్యువేషన్ లా మారింది. ఎవరైనా సరెండర్ అవ్వకపోతే వాళ్ళని చంపేయండి అని అరుస్తది. ఈ కమాండర్ గాడు కానీ లేడీ ఫర్నిస్ అనేసి అనబోతాడు కానీ తనింక మళ్ళీ చెప్పిద్ది, సైలెంట్ గా ఉండండి, ఇక్కడ నుంచుంటే మనకేమీ రాదు, ఇంకా చాలా మంది సోల్జర్స్ చచ్చిపోతూ వస్తారు అంతే, మీరందరూ మర్చిపోయారా, వీళ్ళు హెరిటిక్స్, మన గాడ్ ని అపోజ్ చేసే వాళ్ళందరినీ మనం వదిలిపెట్టకూడదు, అడ్వాన్స్ ఎవ్రీవన్, వాళ్ళందరినీ చంపేయండి అని ఆర్డర్ చేస్తది. ఒక పక్క గట్స్ వాళ్ళందరూ వెళ్ళిపోతా ఉంటారు వెనక నుంచి. కొన్ని మాన్స్టర్స్ ముందు నుంచి వస్తా ఉంటాయి. గట్స్ గాడు వాళ్ళందరినీ నరికేసి పోతా ఉంటాడు. ఈ ఫర్నిస్ ఏమో వాడిని తప్పించుకొనివ్వకండి అనేసి అరుస్తా ఉంటది. ఈ సర్పికో గాడు కాపాడడానికి ట్రై చేస్తా ఉంటాడు ఫర్నిస్ ని. సో బేసిక్ గా వాడికి అర్థమైతది ఫర్నిస్ కి ఎంత లేదైనా బ్లాక్ షార్ట్స్ మెన్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని. నెక్స్ట్ మనకి గట్స్ ని చూపిస్తారు. వాడు అలా పోతా ఉంటాడు వీళ్ళందరినీ వెనకాల పెట్టుకొని. సడన్ గా గోట్ గాడు ఎగురుకుంటూ వచ్చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు ఏంటో. కరెక్ట్ టైం కి గట్స్ గాడు సాడ్ ని పెట్టి ఆపేస్తాడు. వాడు పైకి ఎగిరి అక్కడి నుంచి ఇంకా మాన్స్టర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటాడు. నాకు ఆ విచ్ ని ఇవ్వవా, మింగిల్ విత్ మైన్ అనేసి అంటూ ఉంటాడు. గట్స్ గాడు అందరినీ వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తాడు. దాని తర్వాత ఆ గోట్ గాడికి గట్స్ కి పెద్ద ఫైట్ అవుతుంది. వాడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి దూక్కుంటూ వెళ్ళిపోతా ఉంటాడు పిచ్చ స్పీడ్ తో. గట్స్ గాడేమో అసలు ఏం చేయలేకపోతాడు. వాడి సాడ్ అడ్డు పెట్టుకొని అలానే ఉండిపోతాడు. ఆ గోట్ అలా ఎగురుకుంటూ ఆ కుక్ పాట్ మీదకెళ్ళి నుంచుంటాడు. ఒక్క సెకండ్ గట్స్ గాడు లోపలేలా అనుకుంటాడు, ఈ గోడోస్ ఆర్మర్ లేకపోయి ఉండుంటే నా స్పైన్ ముక్కలు ముక్కలు అయిపోయేది అని. దాని తర్వాత ఒకసారి కాస్కాన్ చూస్తాడు తను సేఫ్ గా ఉందా అని. కాస్కా షెట్ లో ఆ పక్కగాడేమో వాడిని గోట్స్ 2 గా మార్చేసాయి అనేసి అరుస్తాడు. దాంతో ఇంకా గట్స్ గాడు, ఇసిడ్రో వాళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అంటాడు. కాస్కాని నీకు అప్పచెప్తున్నా అనేసి అంటాడు. ఇంకా ఇసిడ్రో గాడు ఓకే అయితే నువ్వు ఇక్కడే చచ్చిపోకు, నువ్వు నాకు పే చేయాలి అనేసి బయలుదేరతాడు. ఆ గోటుగాడేమో ఇంకా ఫుల్ అరుస్తూ ఉంటాడు, ఆగండి తనని ఇక్కడే వదిలేయండి అనేసి అంటూ ఉంటాడు. అప్పుడే గట్స్ గాడు ఆ కొత్త మెకానికల్ బోన్ ని ఫిట్ చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ప్యానల్ లో షూట్ చేస్తూనే ఉంటాడు. ఆ గోటుగాడికి మొత్తం గుచ్చుకుంటాయి ఆరోస్. దెబ్బకాడి కింద పడిపోతాడు. గట్స్ గాడు ఆ గోట్ ని చూసి ఇలా అంటాడు, ఇన్ని రోజులు తనని నేను ఎవరో ఒకరికి అప్పచెప్తూ వస్తున్నాను. ఇక్కడ నీలాంటి ఒక సూడో అపాస్టిల్ ని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఆ స్కల్ నైట్ చెప్పినట్టు ఇక్కడ నిజంగానే ఏదో జరుగుతుంది. బట్ ప్రాఫెసీ కానివ్వి వేరే ఏదైనా కానివ్వి ఇలాంటి ఒక హెల్ హోల్లో తనని నేను ఒంటరిగా వదిలేను అనేసి అంటాడు. నెక్స్ట్ ప్యానెల్లో ఈసారి తప్పకుండా నేను తనని నాతో తీసుకెళ్లిపోతాను అనేసి అంటాడు గట్స్. దాంతో ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు వచ్చి అంబుష్. ఇందులో మళ్ళీ అదే ఫైట్ కంటిన్యూషన్ ఉంటది. ఈ గోట్ గాడు స్పీడ్ గా దూకుతాడు గట్స్ వైపు కి. గట్స్ ఏమో ఆరో షూట్ చేస్తా ఉంటాడు. ఆ గోట్ డాచ్ చేసుకుంటూ గట్స్ దాకా వచ్చేస్తది. వీడిని రీలోడ్ చేయనీయకుండా చేస్తది. అదే పాయింట్ కి సడన్ గా వీడు డాచ్ చేసేస్తాడు గట్స్. తర్వాత మళ్ళీ షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ గోట్ గాడు పిచ్చ ఫాస్ట్ గా అటు ఇటు దూకుతూనే ఉంటాడు. లాస్ట్ కి ఇంకా గట్స్ గాడు రిలీజ్ అవుతాడు. వీడి కేవ్ అంతా దూకుతూనే ఉన్నాడు. ఒకటో రెండో ఆరోస్ తగిలితే వీడు చావడు అని. దాని తర్వాత వాడి బ్యాగ్ లో నుంచి ఒక చిన్న స్పైకి బాల్ లాంటి దాన్ని తీస్తాడు. ఇట్స్ వర్త్ ఏ ట్రై అనేసి పట్టుకొని ఉంటాడు. తర్వాత గోట్ ని చూస్తాడు. వాడు అటు ఇటు దూకుతా ఉంటాడనమాట. ఇంకొంచెం దగ్గరికి రావాలీడు అని అవుతాడు. దాని తర్వాత వాడి మెటల్ హ్యాండ్ తో ఆ స్పైకి బాల్ ని ఇగ్నైట్ చేస్తాడు. ఆ గోట్ గాడు దగ్గరకు వచ్చేస్తా ఉంటాడు. గట్స్ గాడు 1 2 3 అనేసి లెక్క పెడతాడు. తర్వాత ఆ బాల్ ని ఆ గోట్ నెత్తి మీద వేస్తాడు. వీడు షార్ట్ తో ఫేస్ ని కవర్ చేసేసుకుంటాడు. అప్పుడు పెద్ద బ్లాస్ట్ అవుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ ఆ గోట్ గాడి సగం ఫేస్ మాడిపోయి ఉంటది మొత్తం. వాడి ఇంకెటూ కదలేకపోతాడు. కింద పడిపోతాడు మొత్తం. గట్స్ ఇంకొక సెకండ్ కూడా లేట్ చేయకుండా దాని కొమ్ములతో పాటు నరికేస్తాడు. ఈ ఎక్స్ప్లోజివ్స్ భలే ఉన్నాయే అనేసి నవ్వుకుంటాడు. ఊప్స్, మనకు టైం వేస్ట్ చేయడానికి ఖాళీ లేదు అనేసి బయలుదేరతాడు. ఒక పక్క ఆ క్రీపీ ఐస్ వీడిని గమనిస్తూ ఉంటాయి అనమాట. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మళ్ళీ మనకి ఈ హెరిటిక్స్ ని నైట్స్ ని చూపిస్తారు. అక్కడ అజాన్ గడేమో మన లీడర్ ఇంత డేంజరస్ ప్లేస్ లో ఉండకూడదు, వెంటనే కేవ్ మౌత్ దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఫర్నీస్ ఏమో కానీ నేను వెళ్ళను అని చెప్తా ఉంటది. అజాన్ గాడు తనని తీసుకెళ్లిపోండి అనేసి కమాండ్ ఇస్తాడు. ఇంకా సోల్జర్స్ లేడీ ఫర్నీస్ ని తీసుకెళ్లిపోతా ఉంటారనమాట, దయచేసి వచ్చేయండి అని. ఇంకా అలా పట్టుకొని వెళ్లేసరికి తన కోపం వస్తుంది. నన్ను వదలండి అనేసి, హెరాల్డ్ నువ్వు ఎక్కడున్నావు నాతో రా అని చెప్పిద్ది. సర్పికో వేర్ ఆర్ యూ అని అరుస్తుంది గట్టిగా. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మళ్ళీ గట్స్ ని చూపిస్తారు మనకి. వాడు ఆ సన్న దారిలో నుంచి నడుచుకుంటూ పోతా ఉంటాడు. ఈ బ్యాక్ డోర్ ఏంట్రా బాబు ఇంత దారుణంగా ఉంది, వాళ్ళు కింద పడిపోకపోయి ఉంటే బాగుండు అనేసి నడుచుకుంటూ పోతా ఉంటాడు. సడన్ గా వాడికి సర్పికో వాడు కనిపిస్తాడు. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను బ్లాక్ షార్ట్స్ మెన్ అనేసి అంటాడు. వాడిని చూడగానే గట్స్ సైడ్ ఆరో షూట్ చేస్తూనే ఉంటాడు. దాంతో సర్పికో వాడు వెనక్కి దాక్కుంటాడు. తర్వాత ఏదో చెప్పబోతాడు. కానీ గట్స్ సైడ్ వెంటనే మళ్ళీ ఇంకో బాంబు వేస్తాడు చిన్నది. అది బుమ్ అని వెళ్తది. బానే పనిచేసింది అని నడుచుకుంటూ పోతాడు గట్స్. తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే ఎవ్వరు ఉండరు. కానీ ఆ స్మోక్ లో నుంచి సడన్ గా సాడ్ వచ్చేస్తుంది బయటకి.
ఇంతకీ సర్పికోగాడు ఆ హిల్ క్లిఫ్ మీదనే హ్యాంగ్ అయితే ఉంటాడు. కానీ గట్స్ ఏదో రకంగా డాచ్ చేసేస్తాడు. నెక్స్ట్ మనకి ఇసిడ్రో వాళ్ళని చూపిస్తారు. ఆ బాంబ్ సౌండ్ కి వాళ్ళందరు కింద పడిపోతారు. కానీ ఏదో రకంగా మళ్ళీ బ్యాలెన్స్ చేసుకొని స్లోగా నడుచుకుంటూ పోతా ఉంటారు వాళ్ళు. అలా కాసేపు ముందుకెళ్ళిన తర్వాత ఆ పాత్ ఎండ్ అయిపోద్ది. ఇసిడ్రో గాడు అనుకుంటాడు ఆ ముసలోడి ఇక్కడి నుంచి దూకేద్దాం అనుకున్నాడా ఏంటి అని. ఈ గ్యాప్ లో నీనాకి ఒక రోప్ కనిపిస్తది. దాంతో ఇంకా ఇసిడ్రో గాడు అరే సూపర్ ఇది ఉంది కదా ఇంకెళ్ళిపోవచ్చు అని అనుకుంటాడు. కానీ నీనా ఏమో ఏడుస్తుంది అనమాట. నేను ఇక్కడికే చాలా కష్టం మీద వచ్చాను, నేను ఇంకా రాలేను అని అంటది. అప్పుడు ఇసిడ్రో గాడేమో నువ్వేం కంగారు పడకు, నేను నిన్ను గట్టిగా కట్టి ఇక్కడి నుంచి స్లోగా వదులుతాను అనేసి అంటాడు. లేదంటే బంజీ జంప్ చేయి అనేసి నవ్వుతాడు. ఆ బంజీనా నేను చేయను అనేసి భయపడతా ఉంటది నీనా. ఒక పక్క కాస్కా ఏమో పక్కగాని తినేస్తా ఉంటది. ఇసిడ్రో గాడు లోపల అనుకుంటాడు ఈ అమ్మాయితో ప్రాబ్లం రా బాబు అని. మళ్ళీ మనకి గట్స్ ని చూపిస్తారు. గట్స్ గాడు ఫైట్ చేస్తా ఉంటాడు. ఈ సర్పికో గాడు అసలు దేన్ని వాడినివ్వకుండా చేస్తాడనమాట. గట్స్ గాడు సాడ్ ని బయటకు తీద్దాం అనుకుంటాడు కానీ సర్పికో గాడు ఆపేస్తాడు. సర్పికో గాడు ఇట్లా అంటాడు లాస్ట్ కి ఆ సాడ్ ని నువ్వు డ్రా చేయనీయకుండా ఉండడానికే ఇంత సన్న మార్గంలోకి నేను తీసుకొచ్చాను అని. పొజిషన్, ఫిజిక్, టెక్నిక్, ఎక్విప్మెంట్ ఇవన్నీ ఇలాంటి ప్లేస్ లో నీ మీద వర్క్ అవుతాయి. ఫర్దర్ మోర్ మందగా వచ్చి నిన్ను ఓడించడం ఇంపాసిబుల్ అనేసి అంటాడు. గట్స్ తో గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. వాడిని ఒక కార్నర్ దాకా తీసుకొచ్చేస్తాడు. నువ్వు ఒక్కసారి ఆ పెద్ద షాట్ తో 10 మెంబర్స్ ని నరికిన తర్వాత ది టైడ్ ఆఫ్ ది బ్యాటిల్ టర్న్స్, ఆలిస్ ఇన్ఫెక్టెడ్ విత్ ఫియర్ ఆర్ వర్స్ దెన్ ఎనిమీస్ అనేసి అంటాడు. గట్స్ గాడు లోపల అనుకుంటూ ఉంటాడు వీడు నిజంగానే చాలా స్కిల్డ్ ఫైటర్ అని. ఈ సర్పికోగాడేమో నువ్వు మిస్ట్రెస్ ఫర్నీస్ కి చాలా బాధని డిస్ట్రెస్ ని ఇస్తున్నావు, యూ విల్ డిసపియర్ అనేసి అనుకుంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి కాస్కాని ఇసిడ్రోని చూపిస్తారు. ఇసిడ్రో గాడు ఫస్ట్ నీనాని కిందకు పంపించేస్తాడు. తర్వాత కాస్కా కూడా ఆ తాడు కట్టి స్లోగా కిందకు పంపిస్తా ఉంటాడు. ఇదంతా దూరం నుంచి ఆ క్రీపీ ఐస్ చూస్తా ఉంటాయి. దాంతో ఈ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు వచ్చి క్లిఫ్ అన్నమాట. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి గట్స్ ని సర్పికోని చూపిస్తారు. సర్పికో గాడు లోపల ఇలా అనుకుంటా ఉంటాడు నీకు ఎదురుగా సన్ ఉంది అండ్ నువ్వు ఈ సన్న దారిలో జాగ్రత్తగా నడవాలి. ఎంతో హెవీగా ఎక్విప్ అయిన నీ బాడీ, నీ లార్జ్ ఫిజిక్ అండ్ నీ మంచిగా ఉన్న హ్యాండ్ రాక్ వైపు గా ఉంది. ఇవన్నీ నేను లిమిట్ చేస్తున్నాయి అనేసి అనుకుంటాడు లోపల. గట్స్ గాడు లోపల అనుకుంటాడు దిస్ గై సంథింగ్, కనీసం నన్ను సాడ్ ని కూడా బయటకు తీయనివ్వడం లేదు. ఇది కేవలం స్ట్రాటజీ మాత్రమే కాదు, వీడు నిజంగానే ఒక ఇన్క్రెడిబుల్ షాట్స్మెన్ అనేసి అనుకుంటాడు. వీడు వాడి మూవ్స్ ని చేంజ్ చేస్తూనే ఉన్నాడు. నేను దాన్ని చదవలేకపోతున్నాను. అసలు ఆ ప్యాటర్న్ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ సూడో అపాస్టిల్ కన్నా వీడే ఎంతో కష్టంగా ఉన్నాడు అనేసి అనుకుంటాడు. దాని తర్వాత కాస్కాని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు కానీ నేను ఇక్కడ ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయలేను అని. అప్పుడు సర్పికో వాడు ఇట్లా అడుగుతాడు నువ్వు అమ్మాయిల గురించి కంగారు పడుతున్నావా? మా కామ్రేడ్స్ ఆల్రెడీ ముందు ఒక నెట్ స్ప్రెడ్ చేసి రెడీగా ఉంచారు, వాళ్ళని వాళ్ళు పట్టేసుకుంటారు అని చెప్తాడు. దాంతో గట్స్ గాడు కంగారు పడతాడు. సర్పికో లోపల అనుకుంటాడు అదంతా అబద్ధము, కానీ నేను నిన్ను ప్రవోక్ చేయడానికి ఏదైనా చేస్తాను అనేసి అనుకుంటాడు. నేను ఫెయిర్ గా ఫైట్ చేస్తే గెలవనేమో అని నాకు అనిపిస్తుంది అనేసి అనుకుంటాడు. వాడి చేతిలో ఉన్న సన్న షాట్ తో రకరకాలుగా ట్విస్ట్ చేసి ఫైట్ చేస్తూ ఉంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఫర్నిస్ ని చూపిస్తారు. తను అక్కడున్న ట్రూప్స్ అందరినీ కొడతా ఉంటాడు అనమాట. ఇంత పెద్ద ట్రూప్ ఒక్క బ్లాక్ షాట్స్ ని పట్టుకోలేకపోయారా, ఇది సిగ్గుచేటు అని తిడతా ఉంటది. వాళ్ళందరూ సారీ చెప్తా ఉంటారు. తర్వాత వెనకాల నుంచి వేరే సోల్జర్ వస్తాడు. వాడిని అడిగిద్ది కమాండర్ అజాన్ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చిందా అని. వాడేమో లేదు లోపల ఇంకా చాలా గొడవగా ఉంది అని చెప్తాడు. అప్పుడు ఫర్నిస్ కమాండ్ ఇస్తుంది 3 more యూనిట్స్ లోపలికి వెళ్ళండి అని. ఆ సోల్జర్ గాడేమో కానీ వైస్ కమాండర్ చెప్పిన దాని ప్రకారం రీఇన్ఫోర్స్మెంట్ ని పంపిస్తే ఇంకా సిచ్యువేషన్ దారుణంగా తయారవుతుంది అని చెప్పబోతాడు. కానీ తను గట్టిగా అరుస్తుంది అవన్నీ నాకు అనవసరము, నేనే మీ కమాండర్ ని, ఇది నా ఆర్డర్ అని చెప్పిద్ది. ఈ జెరోంగ్ గాడు లోపల అనుకుంటాడు దీన్ని పిచ్చి పట్టిందా ఏంటి అని. వెనకాల ఈ జోచుంగ్ గాడు ఉంటాడు కదా, వాడికి ఏదో రాయి తగిలిద్ది. ఏంటా అని వెనక్కి చూస్తాడు. ఈ జెరోంగ్ గాడు అడుగుతాడు ఏమైంది అని. ఆ జోచుంగ్ గాడు ఏం లేదు లోపలేదో ఉంది అని చెప్తాడు. మళ్ళీ ఇంకో రాయి వస్తుంది అక్కడికి. ఏంట్రా అని చూసి వీడు స్లోగా నడుచుకుంటూ పోతా ఉంటే అక్కడ క్రీపీ ఐస్ ఉంటాయి అనమాట. లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది ఇంకా లోపలికి రా అని. అక్కడ ఎవరున్నారు అని అడుగుతాడు వీడు. ఇంతకీ అక్కడ నీనా ఉంటాడు అనమాట. ఈ జోచుంగ్ గాడు గట్టి అరుస్తాడు. ఇంకా పైనుంచి ఇసిడ్రో గాడు భయపడతాడు. ఇంకా అరే ఏంట్రా తనని ఎవరు చూసేసారా అని. ఈ నీనా ఏమో అరే జోచిమ్ నువ్వు ఇంకా బతికే ఉన్నావా అనేసి అనే గ్యాప్ లో ఈ జోచిమ్ గాడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. హెరిటిక్, ఇక్కడ ఒక హెరిటిక్ ఉంది అనేసి పరిగెట్టుకుంటూ అరుస్తా ఉంటాడు. ఈ నీనా ఏమో ఇంకా జోచిమ్ అనేసి అంటా ఉంటది. పైనుంచి ఇసిడ్రో గాడు అరుస్తాడు హే గర్ల్ పరిగెట్టు అని, నువ్వు అక్కడే ఉంటే నేను పట్టేసుకుంటారు అనేసి అరుస్తా ఉంటాడు. ఒక పక్క కాస్కా అలానే ఎక్కువసేపు ఉండలేక ఇంకా ఆ రోప్ ని తీసేసుకుంటది మొత్తం. ఈ పక్కగాడు ఫుల్ భయపడతాడు. అరే ఏం చేస్తున్నావు కాస్కా అనేసి అంటా ఉంటాడు. కానీ కాస్కా ఏం పట్టించుకోకుండా అది విడిపించుకొని ఫుల్ స్కిల్ఫుల్ వేలో బ్లింక్ ఆఫ్ అన్ ఐలో కింద పడిపోద్ది. పర్ఫెక్ట్ ల్యాండింగ్ ఇచ్చింది. తర్వాత ఏమీ అవనట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటది. నీకు తెలుసు కదా తను కూడా బ్యాండ్ ఆఫ్ ది హాక్ లో ఒక కమాండరే. తను ఇప్పుడు పిచ్చిదైపోయినా ఇంకా తనకి ఆ మజిల్ మెమరీ ఉంటది. చలో లెట్స్
లెట్స్ కంటిన్యూ. లాస్ట్‌కి ఇంకా అదంతా చూసి ఇసిడ్రో గాడు కూడా దూకేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ రోప్స్‌లో మొత్తం చిక్కుకుపోతాడు. నెక్స్ట్ మనకి ఫర్నిస్‌ని చూపిస్తారు. తను ఒక రిపోర్ట్ ఇచ్చేవాడితో మాట్లాడుతా ఉంటది. వాడొచ్చి చెప్తాడు, హెరిటిక్స్‌ని ఆల్రెడీ సప్రెస్ చేసేసినాము. మొత్తం పూర్తవొచ్చింది అనేసి చెప్పగానే తిను అడిగిద్ది బ్లాక్ స్వార్డ్స్‌మెన్ సంగతేంటి అని. వాడేమో ఆ క్యాప్టివ్స్‌లో వాడు కనిపించలేదు అని చెప్తాడు. ఇంతకీ ఆ గుహ లోపల చూస్తే కొంచెంమంది సోల్జర్స్ కాస్కాని, నీనాని పట్టుకొని తీసుకొస్తా ఉంటారు. ఫర్నిస్ రియలైజ్ అయిద్ది. అరే ఆ అమ్మాయినే కదా బ్లాక్ స్వార్డ్స్‌మెన్ కాపాడడానికొచ్చాడు అనేసి అనుకుంటది. దాంతో సీన్ కట్. ఒక పక్క ఆ ఇసిడ్రో గాడు చిక్కుకుపోయి ఉంటాడు. ఒక పక్క మనకి సర్పికోని చూపిస్తారు. వాడు ఫుల్ ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఆగిపోతాడు. ఇంతకీ నెక్స్ట్ ప్యానెల్‌లో కనిపిస్తది గట్స్ గాడు చేత్తో పట్టుకుంటాడు ఆ సార్డ్‌ని. ఈ సర్పికో గాడు ఫుల్ షాక్‌లో ఉంటాడింకా. అసలు బేర్ హ్యాండెడ్‌లీ వాడు ఆ సార్డ్‌ని ఎలా పట్టుకున్నాడు? వాట్ ఎ రిఫ్లెక్స్ అనేసి అనుకుంటాడు. డోంట్ బి అబ్సర్డ్ అనేసి చెప్తాడు గట్స్‌కి. గట్స్ గాడేమో అబ్సర్డా? నాట్ ఎట్ ఆల్ అనేసి అంటాడు. ఈ సర్పికో గాడేమో ఏంటి జోక్ చేస్తున్నావా? ఇప్పుడు నేను ఆ సార్డ్‌ని వెనక్కి లాగితే సంగతేంటి అనేసి అంటాడు. కానీ గట్స్ గాడు గట్టిగా పట్టుకుంటాడు సార్డ్‌ని. విత్ అ బిట్ ఆఫ్ బ్రాన్ అండ్ రిఫ్లెక్స్ ఇట్స్ నాట్ నెసెసరీలీ అబ్సర్డ్ అనేసి అంటాడు. తర్వాత వాడి మెటల్ హ్యాండ్‌తో ముక్కలుగా ఇరగొట్టేస్తాడు ఆ సార్డ్‌ని. నెక్స్ట్ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ఆ మెకానికల్ బోతో షూట్ చేస్తా ఉంటాడు ఆరోస్‌ని. కానీ సర్పికో గాడు పిచ్చ ఫాస్ట్‌గా మూవ్ అవుతాడు. స్పీడ్‌గా కిందకి దూకేస్తాడు. తర్వాత ఎప్పుడు దొబ్బేస్తాడో తెలీదు గానీ గట్స్ దగ్గర నుంచి ఆ చిన్న స్పైకీ బాంబ్స్ లాంటి దాన్ని ఒకటి దొబ్బేసి వాడి మీదకి ఇసిరేస్తాడు. దానివల్ల ఇంకా గట్స్ గాడు డక్ చేయాల్సొస్తది. ఈ గ్యాప్‌లో తప్పించుకొని వెళ్ళిపోతాడు. దాంతో ఇంకా గట్స్ గాడు లోపలే అనుకుంటాడు, అసలు నా దగ్గరే ఆ బాంబ్ దొబ్బేసి ఆ ఆరోస్ అన్ని డాచ్ చేసి అలా తప్పించుకొని వెళ్ళిపోతాడని నేను ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కన్నింగ్ బాస్టర్డ్ హీస్ లైక్ ఏ ఫాక్స్ అనేసి అనుకుంటాడు. దాని తర్వాత గట్స్ గాడు వెళ్ళిపోతా ఉంటాడు. ఈ సర్పికో గాడు ఆ గుహ లోపలే దాక్కొని ఉంటాడు. ఇదేంటి నేను మామూలుగా ఉండట్లేదు, ఇంత సీరియస్‌గా ఎందుకు బిహేవ్ చేస్తున్నాను అనేసి అనుకుంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఇసిడ్రోని చూపిస్తారు. అక్కడ గట్స్ గాడు ఉంటాడు. ఇసిడ్రో గాడు సారీ అనేసి చెప్తాడు. గట్స్‌కి పిచ్చ కోపం వస్తది. ఇంకా ఇసిడ్రోని గట్టిగా పట్టుకుంటాడు. ఫుల్ కోపంతో ఉంటాడు ఇంకా. ఇసిడ్రోకి భయమేస్తది. కానీ ఇంకా గట్స్ వదిలేస్తాడు ఇసిడ్రోని. ఐ మీన్ ఈసారి కూడా వాడు వేరే ఎవరికో అప్పచెప్పేశాడు కదా, ఇంకేం అనలేకపోతాడు. నెక్స్ట్ వాడు ఆ కొండ మీద నుంచి చూస్తా ఉంటాడు. కింద నుంచి కనిపిస్తా ఉంటాయి వాడికి. కాస్కాని వాళ్ళు గుర్రం మీద ఎక్కించుకొని తీసుకుపోతా ఉంటారు. దాంతో క్లిఫ్ చాప్టర్ ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి ప్రిజనర్స్. ఈ చాప్టర్ లో గట్స్ గాడు ఆ తోమ్ వైపుగా నడుచుకుంటూ పోతా ఉంటాడు. వాడిని ఫాలో అవుతూ లూకా ఇంకా ఇసిడ్రో పోతా ఉంటారు. లూకా వాళ్ళతో చెప్పిద్ది, ఒకవేళ మేము తెల్లారే లోపు తిరిగి రాకపోతే మీరు అబిలియన్ నుంచి దూరంగా పారిపోండి. మీరు లేట్ చేస్తే అథారిటీస్ మిమ్మల్ని పట్టేసుకుంటారు అని చెప్పిద్ది. ఆ ముగ్గురు అమ్మాయిలు ఇంకా బాధగా బాగా చెప్తారు. తర్వాత గట్స్ గాడు అంటాడు లూకాతో, నువ్వు ఇప్పుడే వెనక్కి వెళ్ళిపోవాలి, నేను ఈ లైఫ్ కి గ్యారంటీ ఇవ్వలేను అని. నిజమా అని లూకా అడిగిద్ది. ఇసిడ్రో గాడు కూడా చెప్తాడు, ఇదేమి అమ్మాయిలు చేసే పని కాదు లూకా అని. గట్స్ గాడేమో నువ్వు కూడా అంతే అని చెప్తాడు ఇసిడ్రోతో. ఇసిడ్రో గాడు నేను వెళ్ళాలనుకుంటున్నాను అందుకే వస్తున్నా అని చెప్తాడు. దాని తర్వాత నేను అప్పుడే గివ్ అప్ ఇవ్వను, నేను చేసిన బ్లండర్ ని సరిదిద్దుకుంటాను అనేసి అంటాడు. దాని తర్వాత లూకా అంటది, నువ్వేమీ కంగారు పడకు, లాస్ట్ టైం మనం లేట్ గా అక్కడ చేరుకున్నాం కానీ ఈసారి అలా జరగదు. కేవలం నువ్వు మాత్రమే ఆ అమ్మాయిల గురించి వరి అవుతున్నావు అనుకుంటున్నావా? ఆ విషయం పక్కకు పెడితే ఆ మానిస్ట్రీలో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనకు లక్ బాగుంటే ఎటువంటి బ్లడ్ షెడ్ లేకుండానే వాళ్ళని రెస్క్యూ చేయొచ్చు అనేసి అంటది. గట్స్ గాడేమో నీకు నచ్చింది చేసుకో అనేసి అని అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. నెక్స్ట్ మనకి ఆ అమ్మాయిని చూపిస్తారు. వాళ్ళందరూ భయపడతా ఉంటారనమాట. అసలు ఇది పనిచేస్తుందా, వీళ్ళు తిరిగి వస్తారా అని. ఇంకొక అమ్మాయి ఏమో ఆ టవర్ లోపల ఎంతో దారుణంగా ఉంటుంది అని భయపడిద్ది. మరి ఇదంతా ముందే ఎందుకు చెప్పలేదు అని అరుస్తుంది పక్కనున్న అమ్మాయి. లూకా చాలా మొండిది, అందుకే ఇలా జరిగింది అనేసి అంటది. ఒకవేళ వాళ్ళు తిరిగి రాకపోతే మనం ఏం చేయాలి అని అడిగిద్ది ఆ బ్లాక్ హెయిర్ అమ్మాయి. నాకు తెలీదు అని చెప్పిద్ది పక్కన అమ్మాయి. దాని తర్వాత గట్స్ కాపాడతాడు కదా, ఆ అమ్మాయి ప్రే చేస్తుంది ఇంకా వాళ్ళని సేఫ్ గా వచ్చేటట్టు చూడు అని. నెక్స్ట్ గట్స్ ని చూపిస్తారు. వాడు స్కల్ నైట్ చెప్పిన మాటలు గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అన్ఫార్చునేట్లీ ఈ ఫెస్టివల్ యొక్క కోర్స్ ని ఒక వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో మార్చలేడు అంటాడుగా, అదంతా ఆ కరెంట్ ఆఫ్ క్యాజువాలిటీలో ఉన్నాము అనేసి ఏదో చెప్తాడు కదా అది. నెక్స్ట్ ఆ మాన్స్టర్ పైన ఆ ఎడ్జ్ కి ఆ క్రీపీ ఐస్ ఉన్న ఆ మాన్స్టర్ గుడ్డు లాంటిది కనిపిస్తది. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ మనకి పక్కన చూపిస్తారు. వాడు లోపల ఎత్తుకుంటూ ఉంటాడు. అరే ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో నాకు కనిపించడం లేదు, ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు, అందుకే నేను వాళ్ళ ప్రెసెన్స్ ని కనిపెట్టలేకపోతున్నా అనేసి అంటాడు. ఆ సోల్జర్స్ పక్కన చూసేస్తారనమాట. అరే అక్కడ ఏదో ఉంది కదా అనేసి అంటారు. పక్కన దాక్కుంటాడు. అరే ఏంటిదంతా, ఇంత పెద్ద టెంపుల్ లో కూడా వీళ్ళని చూడగలుగుతున్నారా, అసలు ఏంటి స్టిఫ్లింగ్ ఫీలింగ్, ఆ అపాస్టిల్స్ తో నిండిపోయిన డెన్ కాదు, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి అనేసి అనుకుంటాడు. నాకేదో బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది, వాళ్ళని త్వరగా కనిపెట్టాలి అని స్పీడ్ గా వెళ్ళిపోతాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి కాస్కాని నీనాని చూపిస్తారు. వాళ్ళిద్దరూ
ఒక ప్రిజన్ లోపల ఉంటారనమాట. ఈ నీనా ఏడుస్తా ఉంటది. లూకా నన్ను కాపాడు కాపాడు అని. కాస్కా ఏమో ప్యాచ్ చేస్తా ఉంటది. ఓదారుస్తా ఉంటది. దాంతో ఇంకా నీనా లేచి హే ఎలిన్ నువ్వు ఒక విచ్వి కదా, నీ మ్యాజిక్ ని యూజ్ చేసి మన ఇద్దరిని ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్ళు అనేసి అడిగిద్ది. కాస్కా ఏమో నోట్లో ఒక స్ట్రా పెట్టుకొని ఊపుతా ఉంటది. ఇంకా ఎలిన్ మళ్ళీ అడిగిద్ది కమాన్ నేను చెప్పేది విను, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పారిపోయి వెళ్ళకపోతే టెరబుల్ థింగ్స్ విల్ హ్యాపెన్, వాళ్ళు నిన్ను బతికుండగానే స్టేక్ మీద కాల్చేస్తారు అని చెప్పిద్ది. కానీ కాస్కా అసలు వినదు. ఆ స్ట్రాతో కొట్టిదనమాట. దెబ్బకి ఇంకా నీనా తోసేస్తది కాస్కాని కిందకి. అరే రే కింద పడేసానే అని అనుకుంటది. వాట్ ఎవర్ నేను నిన్ను ఇంకా పట్టించుకోను అనేసి వెనక్కి తిరిగిద్ది. అసలు ఇదంతా నీ ఫాల్టే, నేను నిన్ను కలిసినప్పటి నుంచి ఇలానే జరుగుతుంది, నిన్ను జాగ్రత్తగా చూసుకుంది నేనే కదా, సో నాకే ఎందుకు ఇదంతా జరుగుతుంది అని ఏడుస్తది. కాస్కా ఏమో దానికి వచ్చిరాని భాషలో ఓ అనేసి అంటది. వెంటనే నీనా వచ్చి గట్టిగా పట్టుకుంటది. సారీ నేను చెప్పిందంతా అబద్ధము, ఐఎమ్ సారీ ఎలిన్ నన్ను క్షమించు అని ఏడుస్తది. అసలు ఈ జఫాది ఏం మాట్లాడుతుందో దానికి అర్థం కాదు. కట్ చేసే నెక్స్ట్ ప్యానెల్ లో ఆ డోర్ ఓపెన్ చేసి ఫాదర్ మాస్కస్ యొక్క గార్డ్స్ గాలు వచ్చేస్తారు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు రండి అనేసి అంటారు. ఇట్ డజంట్ మ్యాటర్, మీలో ఎవరైనా పర్లేదు ఒకరు బయటకు రండి అనేసి అంటారు. కమాన్ నువ్వు ఇట్రా అనేసి కాస్కా నాకపోతా ఉంటారు. నీనా వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తది. కానీ లోపల అనుకుంటది అరే నేను వాళ్ళకి చెప్పాలి, ఎల్లిని తీసుకెళ్లొద్దని నేను చెప్పాలి, కానీ అప్పుడు వాళ్ళు నన్ను తీసుకెళ్తారు అని లోపల అనుకుంటది. ఈ గ్యాప్ లో ఆ టార్చరర్ గాడు కాస్కాను వదిలేస్తాడు. నువ్వు కాదు మాతో నువ్వురా అని తీసుకెళ్తా ఉంటాడు నీనాని. మీ ఫ్రెండ్ ని మేము తీసుకెళ్లిపోతున్నాము, కానీ నువ్వు ఒక్క మాట కూడా అనడం లేదు, నీలాంటి లో లైఫ్స్ ని చూస్తేనే నాకు చిరాకు అనేసి తీసుకుపోతా ఉంటాడు తనని. నేనేమో లాక్కుంటది. వెయిట్ ఆగండి, యు ఆర్ రాంగ్, నేను 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 హెరిటిక్ ని కాదు అన్నట్టుగా భయపడతా ఉంటది. కానీ టార్చరర్ గాడు లాగేస్తాడు. ఇంకా కాస్కా ఒక్కదే లోపల ఉండిపోద్ది. ఇంకా చైన్ పెట్టి తనని తీసుకుపోతా ఉంటారు. నీనా లోపలే భయపడతా ఉంటది. ఇంకా అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇదంతా నా ఫాల్టేనా, కొంపదీసి నేనేమైనా తప్పు చేశానా, కానీ నేను అలా చెప్పలేకపోయాను, నాకు చాలా భయం వేసింది అని ఏడుస్తూ ఉంటది. అసలు ఏ పాపం తెలియని ఎలిన్ ని అబండన్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, నన్ను నేను కాపాడుకుందాం అనుకున్నాను, అయినా ఇలాంటి ఒక బాడీతో నేను వెంటనే చచ్చిపోతానులే, లేదు లేదు వీటన్నిటి మీద ఐఎమ్ డిస్గస్టింగ్ అనేసి అనుకుంటది. ఇది నిజంగానే డివైన్ పనిష్మెంట్ అనేసి అనుకుంటది. అప్పుడు ఆ టార్చరర్స్ లో ఒక చెప్తాడు, ఆ పొట్టోడు చెప్తా ఉంటాడు, మీ ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ కన్ఫ్యూజ్ చేసేసినారు, మీ చెత్త కల్ట్ యొక్క హెడ్ ఒక ఉమెన్ అని, మేము ఆల్రెడీ మిగతా అందరు ఉమెన్స్ ని చెక్ చేసేసినాము, ఇప్పుడు మీ ఇద్దరు మాత్రమే మిగిలిన్నారు, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు విచ్ అనే చెప్తాడు. అప్పుడు నేను అనుకుంటది అరే వీడు ఎలిన్ గురించి మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడు నేను వీడికి ఆ విషయం అంతా చెప్పేస్తే నేను బ్రతికే ఛాన్స్ ఉంది, నేను సేఫ్ అవుతానేమో అనేసి అనుకుంటది. కానీ దాని తర్వాత కానీ నేను వాళ్ళకి చెప్తే అనేసి ఎలిన్ గుర్తెచ్చుకుంటూ ఉంటది. ఇన్ ది ఎండ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు, ఎవ్రీవన్ ఆర్ సెల్ఫిష్ అనేసి అనుకుంటది. తర్వాత లూక్ అని గుర్తెచ్చుకుంటది. తను చెప్పింది కదా ఇఫ్ ఐ లూజ్ ఈవెన్ మై నర్వ్, నేను కిందకి చూసే వాళ్ళనే నేను తయారవుతాను అని, ఆ మాటలు గుర్తెచ్చుకుంటూ ఉంటది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ తనని ఆ టార్చర్ చాంబర్ దగ్గర తీసుకుపోతా ఉంటారు. తను లోపల అనుకుంటది కరేజ్ కొంచెం ఉన్నా చాలు, ఒక గ్రెయిన్ ఆఫ్ కరేజ్ ఉంటే చాలు అనేసి లోపల అనుకుంటా ఉంటది. ఆ డోర్స్ ఓపెన్ చేయగానే పైనుంచి ఆ హెరిటిక్స్ శవాలు ఏలాడుతా ఉంటాయి, మొత్తం బ్లడ్ కారుతా ఉంటది. అదంతా చూడగానే తిను పాజ్ అయిపోద్ది, అసలు కదలేకపోద్ది. ఇంకా అలా పడిపోతా ఉంటది. ఆ పొడుగ్గా ఉన్నాడు పట్టుకుంటాడు తనని. ఆ షాక్ లో తన డ్రెస్ మొత్తాన్ని తడిపేసుకుంటది. ఆ ముందున్నోడు లాగేస్తా ఉంటాడు కమాన్ వాక్ అని. తినేమో ఇంకా ఫుల్ భయపడుతుంది, లేదు నేను రాను అని. చుట్టుపక్కల చూస్తా ఉంటే అందరినీ రకరకాలుగా టార్చర్ పెడతా ఉంటారు. అసలు ఆ టార్చర్ చూస్తేనే సగం చచ్చిపోద్ది. దిస్ ఈజ్ ఇంపాసిబుల్, నేను ఇది చేయలేను లూకా అనేసి గట్టిగా అరుస్తుంది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ ప్యానెల్ లో ఆ టార్చర్ చాంబర్ యొక్క డోర్స్ క్లోజ్ అయిపోతాయి, క్యాప్టివ్స్ ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు వచ్చి ఐరన్ మెయిడెన్. ఇందులో మళ్ళీ మనకి ఫర్నిస్ ని చూపిస్తారు. తన అక్కడ ఉండే ఒక ప్రీస్ట్ ని అడిగిద్ది, ఏంటి హోలీసీ దగ్గరికి తిరిగి వెళ్ళిపోవడానికి ఆర్డర్స్ వచ్చాయా, కానీ ఎందుకు ఇంత సడన్ గా వచ్చాయి, ఏమైంది అని అడిగిద్ది. అప్పుడు ఆ ప్రీస్ట్ గాడు చెప్తాడు ఇది హోలీసీ దగ్గర నుంచి వచ్చిన డైరెక్ట్ నోటీస్ అని. తర్వాత మళ్ళీ ఇట్లా చెప్తాడు, ప్రస్తుతానికి హెరిటిక్ సంఖ్య చాలా తగ్గింది, ఐ టు యామ్ హానెస్ట్లీ క్వైట్ రిలీవ్డ్, మీ డ్యూటీని మీరు బాగా పర్ఫామ్ చేశారు అని చెప్తాడు. అప్పుడు ఫర్నిస్ అడిగిద్ది, కానీ ఇంకా చాలా మంది హెరిటిక్స్ బయట తిరుగుతూ ఉన్నారు, వాళ్ళందరినీ ఇంటరాగేట్ చేసి ఎగ్జిక్యూషన్ సెంటెన్సెస్ ఇవ్వడానికి చాలా టైం పట్టిద్ది, ఆ విషయం పక్కకు పెడితే ఇంక్విజిటర్ యొక్క ప్రొటెక్షన్ సంగతి ఏంటి అనేసి అడిగిద్ది. అప్పుడు ప్రీస్ట్ గార్డ్ ఏమో నువ్వేమి కంగారు పడకు, తిరిగి వచ్చేయమని ఆర్డర్ ఇచ్చింది హోలీ ఐరన్ చైన్ నైట్స్ కి కాదు, బట్ నీకు మాత్రమే అని చెప్తాడు. దాంతో ఫర్నిస్ ఇంకా గట్టిగా అరుస్తుంది, అసలు ఇది ఇంపాసిబుల్, మీరు చెప్పేదేంటి, ఒక కమాండర్ గా నేను ఆ ఫోర్సెస్ ని అబండన్ చేయాలా, నేను దీన్ని ఒప్పుకోను, ఐ కెనాట్ కంప్లై అని చెప్పిద్ది. అప్పుడు ఆ ప్రీస్ట్ గార్డ్ చెప్తాడు, ఏం పర్లేదు, కొన్ని రోజుల వరకు వైస్ కమాండర్ అజాన్ కి మనం కమాండ్ ఇద్దాము అని. మిస్ ఫర్నీస్, నేను విన్నదాని ప్రకారము ఈ పేపర్ ఎడిక్ట్ వాండిమియన్ ఫ్యామిలీ హెడ్ అయిన మీ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి వచ్చిందంట అని చెప్తాడు. మీరు ఇది అర్థం చేసుకోవాలి, ఇది ఎంత సీక్రెట్ డ్యూటీ అయినా కూడా ఇలాంటి ఒక గ్రూసమ్ ప్లేస్ లో ఒక ఉమెన్ ఉండడం అనేది మీ ఫాదర్ కి నచ్చట్లేదు,
ఆయన ఫీలింగ్స్ ని మీరే అర్థం చేసుకోవాలి అనేసి అంటాడు. దాని తర్వాత ఇట్లా చెప్తాడు, ఈ రెఫ్యూజీస్ కి వచ్చే కాంట్రిబ్యూషన్స్ లో నుంచి చాలా వరకు భాగం వాండిమియన్ ఫ్యామిలీ నుంచే వస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ అనేసి అడుగుతాడు. దాంతో ఇంకా ఫర్నీస్ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. వెనక నుంచి సర్పికోగాడు పిలుస్తూ ఉంటాడు, దయచేసి ఆగండి లేడీ ఫర్నీస్ అని. దెబ్బకి ఫర్నీస్ వెనక్కి తిరిగి సర్పికోగాని చెంపకేసి కొట్టిద్ది. నువ్వే మా ఫాదర్ కి ఇవన్నీ చెప్పావు కదా అని అడిగిద్ది. సర్పికోగాడికి ఏం అర్థం కాదు, ఏంటి అని అడుగుతాడు. అప్పుడు తిని చెప్పిద్ది, ఓ నాకు తెలుసు నువ్వు నా యాక్షన్స్ అన్ని మా ఫ్యామిలీకి రిపోర్ట్ చేస్తున్నావు కదా అనేసి అడిగిద్ది. నేను ఆ హెరిటిక్స్ అందరినీ కాల్ చేస్తున్నానని వాళ్ళకి చెప్పేశావు కదా అనేసి అడిగిద్ది. ఈ సర్పికోగాడేమో లేదు నెవర్ అనేసి అంటాడు. తర్వాత అడిగిద్ది, ఇవన్నీ ఫాదర్ యొక్క ఆర్డర్సా? ఈ విషయం నాకు క్లియర్ గా అర్థమవుతుంది, ఆయన చాలా కంగారు పడుతున్నారని. ఫ్యామిలీ యొక్క హెడ్ ఆర్డర్స్ ని నువ్వు డిసోబే చేయలేవని నాకు కూడా తెలుసు, కానీ మర్చిపోకు నేనే నీ మాస్టర్ని అని చెప్పిద్ది. యు హ్యావ్ సోర్న్ యువర్ సార్డ్ టు మీ అనేసి అంటది. నేను మాత్రమే నీ మాస్టర్ని అని అంటది. సర్పికోగాడు ఎస్ మ్యామ్ అని అంటాడు. తర్వాత తన అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటది. అప్పుడు అడిగిద్ది ఇంకా, డూ యూ హేట్ మీ అని. ఈ సర్పికోగాడు చెప్పబోతాడు టు టాక్ ఆఫ్ హేట్ అని, కానీ ఫర్నేస్ సరే దాని గురించి మర్చిపో అనేసి అంటది. ఈ గ్యాప్ లో వాళ్ళిద్దరూ నీనాని తీసుకొస్తా ఉంటారు. అక్కడ నీనా ఫుల్ ఏడుస్తా ఉంటారు అనమాట. ఈ టార్చరర్ గాడు తిడతాడు ఇంకా నీనాని, అసలు నీలాంటి ఒక మిసరబుల్ పర్సన్ ని నేను ఎక్కడ చూడలేదు, ఒక్క ఫింగర్ నెయిల్ కట్ చేయగానే నువ్వు నిజాలన్నీ బయటకు చెప్పేశావు, నీ ఫ్రెండ్ కు బదులుగా ఇది నీకు వస్తున్న ఏకైక ఆఖరి రాత్రి అనేసి అంటాడు. దీన్నే ఎంజాయ్ చేసుకో అనేసి అంటాడు. నీనా ఏమో తన కట్ అయిన ఫింగర్ ని పట్టుకొని ఏడుస్తా ఉంటది, ఐఎమ్ సారీ అని. అదంతా ఫర్నిస్ చూస్తూ ఉంటది. ఈ గ్యాప్ లో అక్కడికి ఫాదర్ మోస్కస్ గాడు వచ్చేస్తాడు. స్ప్లెండిడ్ వర్క్ మిస్ ఫర్నీస్ అనేసి అంటాడు. ఈ ఫర్నీస్ ఏమో ఐఎమ్ గ్రేట్ఫుల్ అంటది. అప్పుడు ఈ ఫాదర్ గాడేమో ఇట్లా అంటాడు, మన దగ్గర ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఇప్పుడు మనం క్యాచప్ అవ్వలేకపోతున్నాము. పర్హాప్స్ నౌ ఇట్ ఈస్ నో ఎగ్జాజరేషన్, ఈ అబిలియన్ ని హాంట్ చేస్తున్న హెరిటిక్స్ అందరినీ మనం పట్టేసుకున్నామేమో. న్యాచురలీ ఈ గ్లోరీ అంతా హోలీ ఐరన్ చైన్ నైట్స్ యొక్క కమాండర్ కే దక్కుతుంది. 3 సంవత్సరాల క్రితం మీ అచీవ్మెంట్ కూడా సర్టన్లీ వర్ నాట్ మియర్ ఫార్చ్యూనిటీ అనేసి అంటాడు. ఈ ఫర్నీస్ ఏమో నో దేవర్ ప్రొవిడెన్స్ అని చెప్పిద్ది. తర్వాత అడిగిద్ది, ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు చాలా మంది చనిపోయారు, ఆ క్యాజువాలిటీ సంగతి అని. అప్పుడు ఫాదర్ గారు చెప్తాడు, హోలీసీ దగ్గర నేను చెప్పగలిగినంతగా చెప్తాను, మీరేం కంగారు పడకండి అనేసి అంటాడు. అగైన్ యూ బ్రింగ్ మీ గ్రేట్ జాయ్ అని చెప్తాడు. తర్వాత తిని అడిగిద్ది ఫాదర్ మోస్కస్ అని. వాడేమో ఆ చెప్పండి అని అంటాడు, కానీ తినేం చెప్పదు ఇంకా, ఏం లేదు అని అంటది. తర్వాత ఫాదర్ గారు చెప్తాడు, మిస్ ఫర్నీస్ అకార్డింగ్ టు యువర్ రిపోర్ట్ ఈ హెరిటిక్స్ యొక్క హైడ్ అవేని రైడ్ చేస్తున్నప్పుడు మీరు కొన్ని మాన్స్టర్స్ ని ఎదుర్కొన్నారు కదా అనేసి అడుగుతాడు. అప్పుడు ఫర్నీస్ చెప్పిద్ది, ఆ కేవ్ లోపల ఈ హెరిటిక్స్ అందరూ కలిసి సమ్ కైండ్ ఆఫ్ సస్పీషియస్ డ్రగ్ ని తీసుకుంటున్నారు అండ్ అక్కడ ఏదో సెరిమోనియల్ ఇన్సెస్ట్ ఏదో చేస్తున్నారు. పర్హాప్స్ ఆ మాన్స్టర్స్ అంతా కేవలం ఒక మాస్ హెలూసినేషన్ ఏమో అనేసి అంటది. లోపల అసలు అటువంటివి ఈ ప్రపంచంలో ఉండకూడదు అనేసి అనుకుంటూ ఉంటది. దాని తర్వాత మాస్గస్ అడుగుతాడు, మీ రిపోర్ట్ లోనే ఆ బ్లాక్ సార్ట్స్మెన్ గురించి కూడా మెన్షన్ చేశారే, అదే ఒకప్పుడు మీరు ఆయన వెంటబడ్డారు కదా అనేసి అడుగుతాడు. అప్పుడు ఎస్ ఫాదర్ అంటారు తిను. అప్పుడు ఫాదర్ గారు ఆలోచిస్తాడు, కానీ ఎందుకు వచ్చాడు, ప్రాబబ్లీ ది ఐరన్ హోలీ చైన్ నైట్స్ కి వాడికి ఏదో ఎనిమిటీ ఉందేమో అనేసి అనుకుంటాడు. ఈ గ్యాప్ లో ఆ డోర్ ఓపెన్ చేసుకొని కాస్కా ఇంకా ఆ టార్చరర్స్ ఇద్దరు వచ్చేస్తారు. కాస్కా ఏమో అసలు ఏం భయం లేకుండా ఆ టార్చరర్ గాడి మాస్క్ ని తినడానికి ట్రై చేస్తూ ఉంటది. ఫర్నీస్ చూసి షాక్ అయిపోద్ది, ఏంటి ఈ అమ్మాయి వస్తుంది అని అనుకుంటది. అప్పుడు ఫాదర్ అడుగుతాడు, ఏంటి ఈ అమ్మాయి నీకు తెలుసా అనేసి అడుగుతాడు. అప్పుడు తను చెప్పిద్ది, ఎస్ ఫాదర్, ఎప్పుడైతే ఆ బ్లాక్ షార్ట్స్ మ్యాన్ వచ్చాడో ఈ అమ్మాయిని కాపాడడానికి ట్రై చేస్తున్నట్టుగా కనిపించింది అని చెప్పిద్ది. దాని తర్వాత ఆ క్రో మాస్క్ వేసుకున్నాడు వచ్చి చెప్తాడు, ఐ హావ్ ఎ రిపోర్ట్ అని. ఈ హెరిటిక్స్ యొక్క కన్ఫెషన్స్ ప్రకారము ఆ అమ్మాయికి ఏవో మ్యాజికల్ పవర్స్ ఉన్నాయంట, తనే వీళ్ళందరికీ సాసరెస్ అంట, మేబీ వాళ్ళందరూ తనని వర్షిప్ చేస్తున్నారేమో అని చెప్తా ఉంటాడు. ఒక పక్క ఆ టార్చర్ చేయబడుతున్న వాళ్ళందరూ దయచేసి మమ్మల్ని కాపాడండి మిస్ విచ్ అనేసి అరుస్తా ఉంటారు వాళ్ళు. దాంతో చెప్తాడు ఇంకా, మీరు వింటున్నారు కదా, వాళ్ళందరూ అడుక్కుంటున్నారు, రక్షించమని తనని అర్థిస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు ఆ ఫాదర్ గాడు అనుకుంటాడు, ఈ హెరిటిక్ సాసరస్ అందరూ ఆ బ్లాక్ షార్ట్స్ మెన్ కి కనెక్ట్ అయి ఉన్నారు అని. దీని తర్వాత నెక్స్ట్ ప్యానల్ వస్తుంది బ్రో. వాడు పిచ్చ క్రీపీగా చూస్తా ఉంటాడు కాస్కాని. ఏదో గమనించినట్టు గమనించి కాస్కా రోబిన్ చింపేస్తాడు. అప్పుడు తన చెస్ట్ మీద ఆ బ్రాండ్ సింబల్ కనిపిస్తుంది. వీడింకా భయపడి ఇది పక్కా ఒక విచ్ మార్కే అనేసి అంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ తనని ఒక టార్చర్ డివైస్ దగ్గరికి తీసుకుపోతా ఉంటారు. ఆ టార్చరర్ గాడు ఇట్లా అంటాడు, చూస్తుంటే ఈ అమ్మాయిని స్పెషల్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరమే లేదేమో అని. ఆ డోర్స్ ని ఓపెన్ చేస్తూ ఉంటాడు, టార్చర్ డివైస్ యొక్క డోర్స్ ని. అది ఇట్లా ఓపెన్ చేయగానే దానిలో నుంచి ఒక అమ్మాయి శవం కింద పడుతుంది. ఆ బాడీకి మొత్తం హోల్సే ఉంటాయి అనమాట. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి పక్కని చూపిస్తారు. వాళ్ళు లోపల ఇట్లా అనుకుంటాడు, ఈ అరుపులు చాలా లౌడ్ గా వినిపిస్తున్నాయి, ప్రాబబ్లీ టార్చర్ చాంబర్ ఇక్కడే ఉందేమో, కాస్క
కాస్కా కూడా అక్కడే ఉంటుందేమో, నేను త్వరగా వెళ్ళాలి అనేసి పోతా ఉంటాడు. ఇంతకీ వాడు కరెక్ట్ గా ఆ టార్చర్ చాంబర్ గేట్స్ దగ్గరికి వచ్చేస్తాడు. చిన్న ఓపెనింగ్ ఉంటది, ఆ ఓపెనింగ్ నుంచి లోపల దూరిపోతాడు. చూస్తే అక్కడ కాస్కాని ఆ టార్చర్ డివైస్ లోపల పెట్టేస్తారనమాట. స్లోగా డోర్స్ క్లోజ్ అయిపోతారు. వాళ్ళు మూసేస్తా ఉంటారు. దాని లోపల మొత్తం షార్ప్ నెయిల్స్ ఉంటాయన్నమాట. పక్కగా స్పీడ్ గా వెళ్దామని ట్రై చేస్తాడు, కాస్కాని గట్టిగా అరుస్తాడు. కానీ వాడు వెళ్లే లోపలే కాస్కా బ్రాండ్ లో నుంచి బ్లడ్ రావడం స్టార్ట్ అయ్యింది. అండ్ ఆ డార్క్నెస్ లో నుంచి డీమన్స్ వచ్చేస్తా ఉంటాయి అన్నమాట. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్ లో ఆ టార్చర్ డివైస్ ని ముక్కలు ముక్కలు చేస్తూ ఆ డీమన్స్ అన్ని బయటకు స్ప్రెడ్ అయిపోతాయి. అసలు అక్కడ ఏం జరిగింది అంటే ఎవ్వరికి ఏం అర్థం కాదు. అసలు ఏంట్రా ఇది అని షాక్ అయిపోతాడు ఫాదర్ మాస్గస్. పక్కగాడు కూడా స్టన్ మొత్తం. అసలు ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది అని అనుకుంటాడు. ఆడు ఆగిపోతాడు మొత్తం. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్ లో చూపిస్తారు ఆ డీమన్స్ అన్ని కాస్కాని సరౌండ్ చేసేసి తనని పట్టుకొని ఉంటాయన్నమాట. దాంతో ఈ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ కి వెళ్లే ముందు మీకు చెప్పాలనుకుంటున్నా, ఒకసారి ఆలోచించండి, ఆ రూమ్ లో ఎంత మందిని వాళ్ళు టార్చర్ పెట్టి పెట్టి చంపుంటారో. అండ్ అన్ని డీమన్ సోల్స్ ఆ టార్చర్ డివైస్ లో నుంచి వచ్చాయంటే అందులో ఇంతకు ముందు ఎంత మందిని చంపారో ఒకసారి ఆలోచించండి. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి బ్లడ్ ఫ్లో ఆఫ్ ది డెడ్ 1. ఇందులో మళ్ళీ మనకి గట్స్ ని చూపిస్తారు. గట్స్, ఇసిడ్రో, నీనా, లూకా వాళ్ళందరూ పోతా ఉంటారు, ఎక్కుతా ఉంటారు మాన్స్టర్ ని. ఇసిడ్రో గాడు ఇట్లా అంటాడు, ఏంట్రా ఇది, దగ్గర నుంచి చూస్తే ఇది ఒక టెంపుల్ లా లేదు, సిటాడెల్ లా ఉంది అని. ఆ లూకా ఏమో సైలెంట్ గా ఉండు అని చెప్పిద్ది. గట్ సైడ్ లోపల అనుకుంటాడు, అసలు ఏంటి ప్రెజెన్స్, నా నెక్ మీద నుంచి బ్లడ్ ఊజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కొంపదీసి ఇక్కడ ఏమైనా ఒక అపాస్టిల్ ఉందా? లేదు లేదు, అంతకన్నా స్ట్రేంజర్, దిస్ ప్లేస్ ఈజ్ అ బ్యాడ్ న్యూస్ అని అనుకుంటాడు. నెక్స్ట్ లూకా అలా పైకెక్కేసి ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ ని ఒక రాయితో కొట్టిదన్నమాట. ఆ డోర్ లో ఉన్న వాళ్ళు విండో ఓపెన్ చేసి ఒక లాడర్ లాంటి దాన్ని కిందకేస్తారు. అప్పుడు లూకా చెప్పిద్ది, మీ ఇద్దరు మీ మొహాలు చూపించకండి, ఇక్కడే ఉండండి అని. నాకు తెలుసు మీరు చాలా కంగారులో ఉన్నారు, కానీ ఇక్కడ ఏమైనా రచ్చ చేస్తే మీరెవరిని కాపాడలేకపోతారు అనేసి ఎక్కుతా ఉంటది. ఎలీన్ లేదు లేదు కాస్కా కదా, తన నాకు వదిలేయ్ అని చెప్పిద్ది. తర్వాత తను పైకెక్కేసి అక్కడున్న ఒకరితో మాట్లాడుతూ ఉంటది. ఆ పైన ఉన్నాడేమో, అరే నిన్ను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను అనేసి అంటాడు. తనేమో నేను కొంచెం ఫ్రెండ్స్ ని తీసుకొచ్చా అని చెప్పిద్ది. తర్వాత అడిగిద్ది, నా కోసం హోలీ ఐరన్ చైనైట్స్ లో ఉన్న జెరోమ్ ని ఇక్కడికి పిలుస్తావా అని. ఒక గోల్డ్ కాయిన్స్ ఉండే పౌచ్ కూడా ఇస్తది. ఓ ఇంత డబ్బులా అనేసి అనుకుంటూ ఉంటాడు. ఈ గ్యాప్ లో గట్స్ గాడు దూకేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఈడేమో ల్యాంప్ ఇట్లా పెట్టి చూస్తాడు, అరే ఏమన్నా లోపలికొచ్చిందా అనేసి. కానీ లూకా కవర్ వేసేస్తానమాట, లేదు లేదు నీ ఇమాజినేషన్ మాత్రమే అని. కింద నుంచి ఇసుడ్రో గాడు వస్తా ఉంటాడు గానీ తను తొక్కేస్తుంది వాడిని. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మళ్ళీ మనకి గట్స్ చూపిస్తారు. గట్స్ గాడు పరిగెట్టుకుంటూ పోతా ఉంటాడు కాస్కాన్ వెతకడానికి. స్లోగా నా యాంగ్జైటీ ఇంకా పెరుగుతుంది అనేసి అనుకుంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మళ్ళీ ఫాదర్ గాని చూపిస్తారు. అసలు ఏంటిదంతా అని షాక్ లో ఉంటాడు కదా. పక్కగాడు ఆ జనమంతా ఆ టార్చర్ చాంబర్ లో ఉన్న వాళ్ళందరూ షాక్. ఒక పక్క ఆ డీమన్స్ అన్ని స్లోగా వచ్చేస్తా ఉంటాయి. ఈ జఫా ఫర్నిస్ ఏమో అసలు ఒప్పుకోదు. కొంపదీసి అవి డీమన్సా అని అనుకోబోతుంది. సర్పికోగాడేమో దయచేసి వెనకాల ఉండండి అని చెప్తాడు. ఈ గ్యాప్ లో వాడి చీక్ మీద ఒక బ్లడ్ డ్రాప్ పడిద్ది. ఏంటని పైకి చూస్తే అక్కడికి అన్ని డీమన్స్ వచ్చి పాకేస్తా ఉంటాయి అన్నమాట. సీలింగే కాదు, కింద కాబుల్ స్టోన్స్ మధ్యలో ఉన్న డార్క్నెస్ లో నుంచి కూడా వచ్చేస్తా ఉంటాయి డీమన్స్. ఈ టార్చర్స్ కి కూడా ఏం చేయాలో అర్థం కాదు, ఫుల్ భయపడతా ఉంటారు. నెక్స్ట్ ప్యానల్ ఉంటది, ఆ టార్చర్ చాంబర్ నిండా డీమన్స్ వచ్చేస్తాయి. ఆ డార్క్ సోల్స్ తో నిండిపోద్ది ఆ రూమ్. ఈ టార్చరర్స్ ఇంకా ఫుల్ భయపడిపోతారు. మాన్స్టర్స్ అసలు ఏంటివంతా అని భయపడతా ఉంటారు. కానీ ఆ డీమన్స్ మొత్తం మింగేస్తాయి అన్నమాట ఒక టార్చరర్ గాన్ని. అండ్ మనకు ఒక ప్యానల్ చూపిస్తారు, ఆ డీమన్ మింగేసిన తర్వాత ఏదో యాసిడ్ లో కరిగిపోయినట్టు కరిగిపోతాడు ఆ టార్చరర్ గాడు. అది చూసి మిగతా వాళ్ళందరూ ఫుల్ భయపడిపోతారు. ఇవి జనాన్ని మింగేస్తున్నాయేంటి అనేసి భయపడతారు. వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వెనకాల కట్టేసి ఉంచుతారు కదా హెరిటిక్స్ ని, వాళ్ళు భయపడతారు అనమాట. మమ్మల్ని వదలకండి అని అరుస్తూ ఉంటారు. ఇంకా ఈ సర్పికో గాడు లేడీ ఫర్నిస్ ని కూడా లాక్కొని పోతా ఉంటాడు. కానీ తనేమో ఫాదర్ మాస్గస్ సంగతి ఏంటి అని అడిగిద్ది. నెక్స్ట్ ఫాదర్ చూపిస్తారు. ఫాదర్ పక్కన ఉన్న వాళ్ళేమో ఫాదర్ మాస్గస్ ఇట్స్ డేంజరస్ అని చెప్తారు. ఆ మాస్గస్ గాడేమో ఇంప్యూడెంట్ విచ్ అని సరుస్తాడు. ఒక పక్క ఆ వీల్ పట్టుకున్న పెద్దోడు ఉంటాడు కదా, వాడు ఆ మాన్స్టర్స్ అన్నిటిని కొట్టడానికి ట్రై చేస్తా ఉంటాడు. పక్కగాడు ఏం చేయకుండా అక్కడే ఉంటాడు, వాడు ఏం చేయలేకపోతాడు. ఆ డీమన్స్ అని కాస్కాని కమ్మేస్తా ఉంటాయి, సాక్రిఫైస్ అని. పక్కగాడు దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు, కాస్కా అంటాడు గానీ ఆ డీమన్ వచ్చేస్తది. లాస్ట్ కి అవన్నీ కలిసి మొత్తం మూసేస్తాయి కాస్కాని. పక్కగాడు నో అనేసి అనుకుంటాడు లోపల. దాంతో సీన్ కట్టేపోద్ది. నెక్స్ట్ ప్యానల్ లో మనకి గట్స్ ని చూపిస్తారు. అక్కడి నుంచి సర్పికో, ఫర్నిస్ వాళ్ళందరూ వెళ్తా ఉంటారన్నమాట. వాళ్ళు వైస్ కమాండర్ అజాన్ ఉంటారు కదా, వాడిని కలుస్తారు. అక్కడ సర్పికో గాడు అజాన్ కి ఏదో నచ్చ చెప్తాడు. ముందు మనం పైకి వెళ్దాము, మిగతా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా అనేసి అంటాడు. వాళ్ళు అలా వెళ్తుంటే సడన్ గా ఫర్నిస్ ని గట్స్ గాడు లాగేస్తాడు పక్కకి. ఈ సర్పికో గాడు గమనిస్తాడు. నెక్స్ట్ ఏమైందంటే గట్స్ గాడు ఫర్నిస్ ని లాగి అక్కడ ఉండే స్టాచ్యూ మీద ఇస్తాడు. ఫర్నిస్ చూసి, నువ్వా, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగిద్ది. గట్స్ గాడు ఒక చిన్న కత్తితో బెదిరిస్తాడు. నా కంపానియన్
కంపానియన్ ఎక్కడా అనేసి అడుగుతాడు. అప్పుడు ఫర్నిస్ అంటది, కంపానియనా? నువ్వు చెప్పేదేంటి? ఆ విచ్ గురించి మాట్లాడుతున్నావా? సో నువ్వు తనని ఫాలో అవుతున్నావు కదా అనేసి అడిగిద్ది. అప్పుడు గట్స్ గాడు నోట్ లోపల పెడతాడు ఆ కత్తిని. నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు అనేసి అంటాడు. అప్పుడు ఫర్నిస్ చెప్పిద్ది, అండర్ గ్రౌండ్ టార్చర్ ఛాంబర్ లో అని. గట్స్ అడుగుతాడు, టార్చర్ ఛాంబరా అని. అప్పుడు తను చెప్పిద్ది, ఇట్స్ పాయింట్లెస్, ఇప్పుడు వెళ్ళి ఉపయోగం లేదు, అదంతా బేస్మెంట్ లో ఉంది, ఇట్స్ ఓవర్ ఫ్లోయింగ్ విత్ దాట్ అని చెప్పిద్ది. గట్స్ గాడు మళ్ళీ అడుగుతాడు, అసలు ఏం జరిగిందో చెప్పు అని. తను చెప్పదు, నాకు తెలీదు, అసలు అలాంటిది ఉండకూడదు, దోస్ థింగ్స్ కాంట్ ఎగ్జిస్ట్ అనేసి అంటది. దాని తర్వాత ఇంక అడుగుతాడు మళ్ళీ, ఆ టార్చర్ ఛాంబర్ కి వెళ్ళడానికి వేరే మార్గం ఉంటుంది కదా, నాకు దాన్ని చూపించు అని. ఈ ఫర్నిస్ ఏమో లేదు, నేను అక్కడికి మళ్ళీ వెళ్ళను అని అంటది. అప్పుడు గట్స్ గాడు వాడి మెటల్ హ్యాండ్ తో వెనకాల స్టాచ్యూని ముక్కలు ముక్కలు చేసేస్తాడు. నేను అసలే తిక్కరేగున్నాను, నాకు మూసుకొని దారి చూపించు అనేసి అడుగుతాడు. దాంతో తను అని తీసుకోబోతా ఉంటది. వెనకాల సర్పికోగాడు ఫాలో అవుతా ఉంటాడు. ఈ చాప్టర్ ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు వచ్చి బ్లడ్ ఫ్లో ఆఫ్ ది డెడ్ 2. ఈ చాప్టర్ స్టార్టింగ్ ప్యానల్ లో మనకి మళ్ళీ నీనాని చూపిస్తారు. ఐఎమ్ నో గుడ్, నేను నిజంగా ఒక చెడ్డ వ్యక్తిని, నేను నిజంగా చాలా బ్యాడ్ పర్సన్ ని, 1 ఫింగర్ నెయిల్ ని కూడా నేను భరించలేకపోయా అని ఏడుస్తా ఉంటది. ఇంకొక్క రాత్రి అయితే చాలు అని ఏడుస్తది. నెక్స్ట్ ప్యానెల్లో మళ్ళీ అదే కంటిన్యూషన్ ఉంటది. ఆఖరికి ఇటువంటి సమయంలో కూడా నేను కేవలం నా గురించి ఆలోచిస్తున్నాను, ఇప్పుడు నా కారణంగానే ఎలీన్ ఇప్పుడు అక్కడుంది అని ఏడుస్తూ ఉంటది. తర్వాత తన నెయిల్ ని నోట్లో పెట్టుకొని ఇదెంతో నొప్పి వస్తుంది, నాకు చావాలని లేదు అని ఏడుస్తూ ఉంటది. ఈ గ్యాప్ లో ఆ డోర్ బయట నుంచి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. బయటకెళ్ళండి అని వినిపిస్తూ ఉంటాయి. త్వరగా వెళ్ళండి, అది వచ్చేస్తుంది అని అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఒకడేమో ప్రిజనర్ సంగతి ఏంటి అని అడిగితే వాళ్ళని వదిలేసేయి అని వేరేవాడు చెప్తాడు. ఈ నీనాకేమో ఏం అర్థం కాదు. తన డోర్ దగ్గరకు వచ్చి ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నా జరిగిందా, హలో అని అడగబోతుంది. బయట నుంచి మాన్స్టర్స్ వస్తున్నాయి అని అనిపిస్తాయి సౌండ్. దాంతో ఇంకా తినకి ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి, అండర్ గ్రౌండ్ టార్చర్ ఛాంబర్ నుంచా అని భయపడిద్ది. దాని తర్వాత గట్టి కొడతా ఉంటది, దయచేసి డోర్ ఓపెన్ చేయండి జైలర్ అనేసి అరుస్తా ఉంటది. తర్వాత సౌండ్ చాలా ఎక్కువగా వస్తుంది, ఆ దగ్గరకు వచ్చేస్తుంది అని భయపడిద్ది. కానీ అదే టైం కి బయట నుంచి ఎవరో లాక్ ఓపెన్ చేస్తారు. ఎవరు వచ్చారా అని భయపడిపోద్ది ఫుల్. కానీ ఇంతకీ తను ఎవరో కాదు, లూకా అన్నమాట. ఇంకా లూకాన్ గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఆ జెరోంగాడేమో ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు, ఇక్కడ ఏదో వియర్డ్ గా జరుగుతుంది అని చెప్తాడు. ఇప్పుడు టవర్ అంతా రాయించుకొని కొట్టిన బీహైవ్ లాగా తయారైంది, కిందున్న టార్చర్ ఛాంబర్ లో ఏదో జరిగింది కానీ నాకు డీటెయిల్స్ తెలియవు అని చెప్తాడు. వెల్ ఇప్పుడు ఇంత గందరగోళంగా ఉంది కాబట్టి మనం ఇంత దాకా వచ్చాము అనేసి నవ్వుకుంటాడు. తర్వాత ఇసిడ్రోగాన్ని అడుగుతాడు, హే ఏం చేస్తున్నావు అని. ఇసిడ్రోగాడేమో పక్క ప్రిజన్ లో ఉన్న హెరిటిక్స్ ని కూడా బయటకు పంపించేస్తూ ఉంటాడనమాట, వీళ్ళని మనం డైవర్జన్ గా ఉపయోగించుకోవచ్చు అని. ఈ జెరోంగాడు అడుగుతాడు, ఏంట్రా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు, నేను ఒక హెరిటిక్ హంటర్ని, గుర్తుందా లేదా అనేసి అడుగుతాడు. అప్పుడు ఇసిడ్రోగాడు అంటాడు, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు నువ్వు నా అకంప్లెస్వి, నువ్వు ఒకవేళ మమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తే నీ గురించి అన్ని విషయాలు చెప్పేస్తాను అనేసి బెదిరిస్తాడు. ఈ జెరోంగాడు తిట్టుకుంటాడు, డామ్ కిడ్ అని. ఈ లూకా సారీ చెప్పిద్ది, నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నందుకు సారీ జెరోమ్ అని. ఈ జెరోంగాడేమో చూస్తుంటే ఐ రియలీ లాస్ట్ మై ఏజ్, బట్ ఓ వెల్, ఎంతైనా ఇదొక రాటన్ డ్యూటీలే, ఇప్పుడు నా మైండ్ ని నేను సెట్ చేసేసుకున్నాను, ఒక అమ్మాయి కోసం ఇదంతా చేయడము నాకు కరెక్ట్ అనిపిస్తుంది అనేసి అంటాడు. అప్పుడు లూకా లోపల అనుకుంటది, నేను వీడి గురించి తప్పుగా ఆలోచించాను అని. తర్వాత ఆ జెరోంగాడు బయలుదేరిపోతాడు గాని వీళ్ళు ఆపేస్తారు. అదే కాస్కా ఉంది కదా, లూకా అడిగిద్ది నీనాని, ఇంతకీ ఎలీన్ ఎక్కడుందని. తినేం చెప్పలేకపోతుంది. ఎలీన్ టార్చర్ ఛాంబర్ లో ఉంది, కానీ ఇప్పుడు అది బేస్మెంట్ లో ఉంది కదా, అలా అని లోపల చెప్పుకుంటది గానీ నాకు తెలీదు అని చెప్తాది బయటకి. అప్పుడు ఆ జెరోంగాడే చెప్తాడు, ప్రాబబ్లీ తన బేస్మెంట్ లో ఉందేమో, ఇప్పుడు అంతా క్లీన్ గా ఉంది కదా, వెళ్దాం పదండి అనేసి అంటాడు. కానీ ఆ చీకట్లోకి చూస్తే ఏదో విచిత్రమైన సౌండ్ వినిపిస్తూ ఉంటది. ఏంట్రా అని జాగ్రత్తగా చూస్తే అది మొత్తం ఆ డార్క్ సోల్స్ తో నిండిపోయి ఉంటది అనమాట. దాంతో సీన్ కట్. నెక్స్ట్ ప్యానెల్ లో మనకి గట్స్ ని చూపిస్తారు. వాడు ఆ టార్చర్ ఛాంబర్ డోర్స్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు ఫర్నిస్ అనుకుంటది, ఈ ప్లేస్ అంతా ఎంటీగా ఉంది, కానీ ఇంతకు ముందు ఇదంతా ఆ డార్క్నెస్ తో నిండిపోయింది కదా అని అనుకుంటది. గట్స్ గాడు రియలైజ్ అవుతాడు, ఈ స్మెల్ ఏంటి, ఇదంతా బ్లడ్ లాగా ఉంది అని అనుకుంటాడు. ఆ రూమ్ లోపలికి ఎంటర్ అయ్యి చూస్తే అక్కడ మొత్తం స్కెలిటన్స్ ఉంటాయి అనమాట. అప్పుడు ఫర్నిస్ అంతా చూసి ఫుల్ భయపడుతుంది, ఇదంతా అదే చేసింది అని అనుకుంటది. తర్వాత వీడు అలా ఒక స్కెలిటన్ దగ్గరికి వెళ్ళి కాస్కా అని అనుకుంటాడు. ఇంతకీ అక్కడ పక్కన ఒక టార్చరర్ గాడి హెల్మెట్ ఉంటది, అది కదులుతా ఉంటది, స్లోగా పోతా ఉంటది. ఏంట్రా ఇది అని ఓపెన్ చేసి చూస్తే అక్కడ పక్కుంటాడు. ఇక నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు గట్స్. అప్పుడు పక్కగాడు చెప్తాడు, కాస్కాని కాపాడడానికే నేను ఇక్కడికి వచ్చాను అని. కానీ అప్పుడే వాళ్ళు వచ్చి ఈ రూమ్ మొత్తాన్ని డై చేశారు అని చెప్తాడు. అప్పుడు గట్స్ అడుగుతాడు, ఇంతకీ కాస్కా సంగతి ఏంటి, తనకేమైనా జరిగిందా అని. అప్పుడు వీడు కొంచెం తల దించుకొని కాస్కాని అవి మింగేశాయి అని చెప్తాడు. కానీ ఏదో విచిత్రమైనది జరిగింది, వేరే మనుషులందరూ వెంటనే కలిసిపోయారు, బేసిక్ గా డిజాల్వ్ అయిపోయారు.
కానీ కాస్క అలా అవ్వలేదు. తనని అవి మింగేసినా కూడా తన ప్రెజెన్స్ ఇంకా అలానే ఉంది అని చెప్తాడు. షీ సేఫ్ ప్రాబబ్లీ డెఫినెట్లీ అని చెప్పిద్ది. ఒక పక్క ఫర్నిస్ ఏమో ఏంట్రా ఈడు వాడిలో వాడే మాట్లాడుకుంటున్నాడు అనేసి అనుకుంటది. గట్సైడ్ అడుగుతా ఉంటాడు ఇంతకి తను ఎక్కడికెళ్ళింది అని. ఈ పక్కగాడు చెప్తాడు అదంతా ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి డీమన్స్ వచ్చేసినాయి, ప్రాబబ్లీ ఆ మెయిన్ పెద్ద స్పిరిట్ లోపలే తను ఉందేమో అనేసి అంటాడు. ఈసారి ఫర్నిస్ కి పక్కగాడు కనిపిస్తాడు. ఏంటది అని షాక్ అయిపోద్ది. తర్వాత పక్కగాడు తీసుకెళ్తా ఉంటాడు గట్స్ ని ఇటువైపు గాని. ఒక పక్క ఫర్నిస్ గుర్తెచ్చుకుంటూ ఉంటది. అరే నో వెయిట్, ఐ రిమెంబర్ దాట్, నేను దీన్ని ఎక్కడ చూసాను అని గుర్తెచ్చుకుంటా ఉంటే తనకి ఆ రోజు నైట్ గుర్తుకొస్తది. అదే తనని డీమన్ పొసెస్ చేస్తాయి కదా, అవును కరెక్టే అదే రోజు అని అనుకుంటది. దాని తర్వాత గట్స్ గాడు ఆ డోర్ దగ్గర నుంచి వెళ్ళిపోతా ఇట్లా చెప్తాడు, హే నీకు ఏదిగా ఉంటా చేసుకో కానీ నాకు అడ్డుగా రాకో లేదంటే నేను చంపేస్తాను అని బెదిరించి వెళ్ళిపోతాడు. తినేమో ఒక నిమిషం ఆగు అని ఆపడానికి ట్రై చేస్తది. కానీ ఈ గ్యాప్ లో కింద నుంచి మళ్ళీ ఆ సోల్స్ వచ్చేస్తా ఉంటాయి అనమాట. దాంతో ఇంకా తను కూడా వాళ్ళని ఫాలో అయ్యి వెళ్ళిపోతా ఉంటది. సీన్ కట్. నెక్స్ట్ మనకి ఈ ఫాదర్ మాస్గస్ ని ఆ టార్చరర్స్ ని చూపిస్తారు. వాళ్ళ ముందున్న డోర్ ని గట్టిగా పట్టుకొని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు. మాస్గస్ గాడేమో దయచేసి వెనక్కి రండి, ఆ డోర్ ఇప్పుడు విరిగిపోతుంది, మనం ఇప్పుడు భయపడడానికి ఏమీ లేదు అని అరుస్తాడు. ఇప్పుడు మన ఫెయిత్ ని టెస్ట్ చేసే టైం వచ్చింది అనేసి అంటాడు. ఆ దేవుడిని కాపాడమని మనం అనకూడదు, ఫెయిత్ డిమాండ్స్ అవర్ ఆల్, ఐ డివోట్ మై సెల్ఫ్ గ్లాడ్లీ టు దిస్ ట్రయల్ అనేసి అంటాడు. ఆ మాన్స్టర్స్ ఆ డోర్ ని ఆ వాల్ ని ఇరగొట్టుకొని వచ్చేస్తాయి మొత్తం. రిపెంట్ తో డెడ్ అనేసి అంటాడు. బేసిక్ గా టీ పోజ్ నిస్తా ఉంటాడు. తర్వాత మళ్ళీ ఆ వియర్డ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇట్ ఈస్ త్రూ డెత్ దట్ వి ఎస్పై ఫెయిత్ అనేసి అంటాడు. ఇంతకీ ఆ టవర్ పైనుంచి ఆ గుడ్డు లాంటి డీమన్ స్లోగా కిందకు వస్తా ఉంటది. మళ్ళీ దాని క్రీపీ ఐస్ ని చూపిస్తారు మనకి. దాంతో ఈ వాల్యూమ్ ఎండ్ అయిపోద్ది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రాబబ్లీ రేపో ఎల్లుండో ఒక వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నా, దాన్ని మాత్రం మిస్ అవ్వకండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫర్ నౌ.